ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు 4 ప్రత్యేకమైనటువంటి అంశాలు పరిశుద్ధాత్మను గురించినటువంటిది మనం ధ్యానించడానికి దేవుడి సహాయాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ గూర్చి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైన ప్రధాన 4 అంశాలు మనం ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. 4 కూడా అద్భుతమైన రీతిలోనే ప్రకటించబడ్డాయి. ఆత్మీయంగా ఖచ్చితంగా మనందరినీ కూడా బలపరిచేయని అండంలో అతిశయోక్తి ఏది కూడా లేదని అంటాను. ఫస్ట్గా పరిశుద్ధాత్ముడు ఎవరు, అని చేసే పని ఏంటి నేర్చుకున్నాం. రెండోదిగా ఇదే పరిశుద్ధాత్ముడు అన్య జనాంగంతో చేసేటువంటి పని ఏంటో నేర్చుకున్నాం. మూడవదిగా ఒక క్రైస్తుడి యొక్క జీవితంలోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఒక క్రైస్తువునితో ఏ సహవాసం కలిగి ఉంటాడో, స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటాడో, తన ఆజ్ఞలు గైకొనేవాడు తో స్నేహితుడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. 4వదిగా నిన్నటి కాల దినంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారో, సామర్థ్యతను పొందుకుంటారో, ఆ సామర్థ్యత వల్ల వచ్చేటువంటి లాభము, ప్రయోజనము, మేలు కూడా దేవునికే చెందాలి తప్ప మనిషిగా ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా లబ్ధి రాకూడదు అనే విషయాన్ని చెప్తూనే చాలామంది సేవకులు ఆ సామర్థ్యతల్ని డబ్బు కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం వినియోగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలియపరిచాను. అయితే ఇప్పుడు 4 మాత్రమే అయ్యాయి, ఇంకా చాలా తెలియపరచవలసిన అవసరం అయితే ఉంది. అయితే నేను అంటాను, పరిశుద్ధాత్ముడు గురించి పూర్తిగా సంపూర్ణంగా వివరించడం అనేటువంటిది మాత్రం అది చాలా కష్టమైన పని. ఎవరో కూడా పరిశుద్ధాత్మను పూర్తిగా సంపూర్ణంగా వివరించలేరు. బైబిల్నే వివరించలేము. అలాంటి బైబిల్ రాయించిన పరిశుద్ధాత్మని అసలు కూడా వివరించలేం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా పరిశుద్ధాత్మను మూలంగానే రాయబడింది కనుక ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది అవకాశం ఉంటుందేమో, కానీ ఆయన సంపూర్ణంగా వివరించుట అనేటువంటిది మాత్రం చాలా కష్టతరమైనటువంటి పనే అని నేను అంటూ ఉంటాను. కాబట్టి చాలా కష్టం అయినప్పుడు కూడా ఎంతో కొంత మనం ఆయన అర్థం చేసుకుని, ఎంతో కొంత ప్రయోజనం మనం పొందుకొని దేవుని యొక్క రాకడకు సిద్ధపడగలిగేటువంటి వారి ఉంటే చాలు అన్నది నా యొక్క అభిప్రాయం. నిజంగా చెప్తా ఉన్నాను, ఇది ఎవరో కూడా తప్పుగా అనుకోకండి, లేదంటే లేనిది మాట అంటున్నాను కూడా అసలు అనుకోకండి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు సాయంత్రం ఏ వీడియో అయితే తీయబడిందో, ఏ వాక్యం అయితే అందించానో ఆ వాక్యం అంతటినీ కూడా మళ్ళీ వింటూ ఉంటాను. నేను అంత ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాను. నా మాటలు ఏం మాట్లాడినది నా చేతిలో లేదా నోటిలో లేదా నాకు సంబంధించింది కాదు కనుక వినే అవకాశం దేవుడు అందించాడు కనుక మళ్ళీ వింటూ ఉంటాను. చాలా ఆత్మానందాన్ని పొందుకుంటూ ఉంటాను. ఈ విషయంలో ఇంకా బాగా వివరించుంటే బాగున్నాయి, ఈ విషయంలో సంపూర్ణ న్యాయాన్ని జరిగించలేకపోయాను, ఆ పదం బదులు ఈ పదాన్ని కానీ ఉపయోగించుంటే ఇంకా అందం వచ్చేద్దిన వాక్యం అన్నట్టుగా కొన్నిసార్లు నేర్చుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు ఆ సందేశాలను బట్టి ఆనందిస్తూ ఉంటాను కూడా. కాబట్టి మీరు కూడా ఎప్పటికీ పరిశుద్ధాత్మను గురించి 4 సందేశాలు విన్నారు కనుక మేము కూడా ఈ 4 సందేశాలను బట్టి కూడా ఆత్మీయంగా బలపరచబడ్డామండి, ఆధ్యాత్మికంగా దీవించబడ్డామండి అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? అంతేనా? గట్టిగా. చాలా సంతోషం. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. చాలా మంచి అంశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు కొరకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే బైబిల్ పాత్రల మధ్యలో ఆపినందుకు కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేరేపణకు లోబడ్డాను అంటే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాను కనుక అది ఫీల్ అవ్వట్లేదు. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత కలిగేటువంటి ఒక ప్రయోజనాన్ని ఈరోజు ఒక ప్రయోజనం కదా, 3 ప్రయోజనాలు. అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి, ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే ఆయన మనకు ముద్ర వేస్తాడో, సీల్ వేస్తాడో అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆ వాక్యం ఏ చోట ఉంది, ఏ చోట నుంచి అది రాయబడింది అనే విషయం కంటే ముందుగా ఈరోజు ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికని కానీ మనం చూసినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాటని నేనైతే గమనించుకోగలిగాను. ఆ విషయాన్ని ఈరోజున త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, పరిశుద్ధాత్ముడు మనకు ముద్రను వేస్తాడో,
ఆయన సీల్ వేస్తాడు అనేటువంటి మాట లేఖనాల్లో చాలా స్పష్టమైన రీతిలో కనబడుతూ ఉంది. రీసెంట్ వస్తుందిరా, కనబడుతుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలకైనా మనం చదివితే అక్కడ ఆ మాట కనబడుతుంది. ఎవరైనా త్వరగా చదవండి. నీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం వేశాడంటే ముద్రను వేశాడు అనేటువంటి మాట చాలా స్పష్టమైన రీతిలో వాక్యంలో రాయబడింది. కనుక లేనిదైతే ఏం కాదు. ఖచ్చితంగా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, సొంత రక్షకునిగా అంగీకరించే రక్షణ పొందుకుంటారో, దాని అనంతరం ఆ ఆత్మను పొందుకున్నటువంటి మనిషి లేదంటే విశ్వాసి ముద్ర వేయబడతాడో, పరిశుద్ధాత్మని మూలంగా ముద్రించబడతాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి చాలా మందికి డౌట్ వస్తుంది, పాస్టర్ గారండి ఇలా అంటున్నారని మీరు ఏం అనుకోకండి, ముద్ర అంటున్నారండి, ఇంకోటి అంటున్నారు సీల్ అంటున్నారు. మరి ముద్ర అనేటువంటిది సీల్ అనేటువంటిది ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వేసిన ఎడల అది మా కళ్ళకు కనబడాలి కదండి. ఏది కనబడట్లేదేటండి? బాహ్య సంబంధమైన శరీరం మీదో లేకపోతే ఆలోచనలోనో ఏదో ఒక చోట ఆ ఆనవాళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా మేము చూడగలుగుతాం కదండి. ముద్ర వేసాడు అని చెప్పడంలో తప్పులేదు, కానీ ఆ ముద్రను చూడగలిగేటువంటి విధంగా కూడా మేము ఉండాలి కదండి అనే ఆలోచన మీ అందరికీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నేను మీకు స్టాంప్ వేసాను, పచ్చబొట్టు వేసానంటే ఇదిగో వేసావు అని చెప్పడానికి చూపించడానికి ఉందా లేదా? ఇక్కడో పచ్చబొట్టు ఉంది, ఇక్కడో పచ్చబొట్టు ఉంది, ఇక్కడో పచ్చబొట్టు ఉంది, ఇంకా చాలా చోట్ల ఉంది. చెప్పొద్దు అవన్నీ కూడా. ఏసేరు అని అన్నా సరే, లేదంటే ముద్ర వేయబడ్డనంటే చూడడానికి చూపించడానికి అవకాశం ఉంటుంది, కనబడతా ఉంది కనుక. మరి ఇది ముద్ర వేశాడని చెప్పి వాక్యంలో రాయబడింది, కానీ కనబడట్లేదు కదా. కనబడుతుందా అంటే మీకు ఎవరికీ కూడా ఆయన ఏం చేయలేదన్నమాట, ఇంకా వేయలేదన్నమాట. అయితేనే రక్షణ పొందుకున్న అనంతరం ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్ముని మూలంగా ముద్రించబడతాము. ఆ ముద్ర లేకపోతే ఆ సీల్ అనేటువంటిది శరీర సంబంధమైన బాహ్య సంబంధమైనటువంటి ముద్ర అనుకోండి, ఖచ్చితంగా మనకు కనబడే అవకాశం ఉంటుంది. బాహ్య సంబంధమైనటువంటి శరీరం మీద ఆయన ముద్ర వేయలేదు, కనబడినటువంటి నీ ఆత్మకు ఆయన ముద్ర వేశాడు. కాబట్టి ఇది మానవుడి యొక్క కళ్ళకు కనబడేటువంటిది కాదు, అది పరసంబంధమైనటువంటి నేత్రాలకు మహిమ శరీరంలోకి ప్రవేశించిన అనంతరమే అది కనబడతా ఉంటుంది తప్ప నరుడికి కనబడనటువంటి ముద్ర ఈ పరిశుద్ధాత్మ దేవుడు వేసినటువంటి ముద్ర. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు అని అనడానికి రుజువు ఏంటి చెప్పండి? ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు అని అనడానికి రుజువు ఏంటి? మీరు ఏం చెప్పినా దాంతో పాటుగా నేను అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఏదైనా చెప్పండి. ఈ రోజు నువ్వు బతుకున్నావు అని అనడానికి రుజువు ఏంటి? పొద్దున్న లేచి తిన్నాం కదండి, అదే పెద్ద రుజువు. తిండాలో తాగడాలో చెప్పకండి. మూల పన్నుడన్నా సరే చేసే పనిలే. మామూలుగా నువ్వైనా నేనైనా బ్రతుకున్నావంటే దానికి రుజువు ఏంటి చెప్పండి? శ్వాస పీల్చుకుంటున్నాం కాదండి, అంటే ఊపిరి అనేటువంటిది ఎగుమతి దిగుమతి అనేటువంటిది జరుగుతోంది. మన ఊపిరి లేకపోతే మన ప్రాణం ఏమైపోద్ది? గాలిలో కలిసిపోద్ది. మరి ఊపిరి కనబడుతుందా? నిన్ను బ్రతికించేదా ఊపిరే, ఆ జీవవాయువే నిన్ను బతికిస్తుంది. ఆ నాసికారంధ్రాల్లో ఊపిరి ఊదింది కూడా దేవుడే. అది లేకపోతే నీ ప్రాణం లేదు. అది ఎలాగైతే కనబడట్లేదో అయినా నువ్వు బతుకున్నావు. పరిశుద్ధాత్ముడు వేసినటువంటి ముద్ర కూడా నీ ఆత్మకి ముద్రించబడి ఉంది, కానీ అది కనబడదు. అది కనబడేది కాదు. ఎర్త్లీ రియలంతో చూస్తే అది కనబడదు. స్పిరిచువల్గా కనబడేటువంటిదే తప్పది భూ సంబంధమైన నేత్రాలతో చూసేటువంటిది కనబడేదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కానే కాదు. పరిశుద్ధాత్ముడు ప్రతి బిడ్డకే కూడా ముద్రను వేస్తాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పి
వాక్యంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది సీల్ వేయబడతా ఉంటారు. కొన్ని ఇల్లు సీల్ వేయబడతా ఉంటాయి, లేదంటే కొన్ని స్థలాలకి సీల్ వేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఎప్పుడైనా చూసారా? పెద్ద బౌండరీ ఫెన్సింగ్ అంతా కూడా కట్టేసి, చాలా ఇబ్బందిగా ఉందిరా, బేస్ పెంచండి, కట్టేసి ఆ గేట్కి తాళం వేసేసిన తర్వాత తాళము కప్ప మీద ఆ బంకన పెట్టి ముద్ర వేస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలము, లేదంటే గవర్నమెంట్ వారు జప్తు చేసుకున్నటువంటి గృహము, ఇది గవర్నమెంట్ వారికి సంబంధించింది అని తెలియపరచడానికి సీల్ వేస్తూ ఉంటారు. ఆ సీల్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? ఇది గవర్నమెంట్ వాడిదిరా బాబు అని చెప్పి తెలియపడతా ఉంటుంది. ఒక మనిషికి పరిశుద్ధాత్ముడు వేసేటువంటి ముద్ర వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆత్మ దేవునికి సంబంధించింది, దేవునికి సంబంధించిన వాడు అని చెప్పి తెలియజేయడానికి వేసిన ముద్ర ఈ ముద్ర అన్నమాట. గవర్నమెంట్ చూసారు ఎప్పుడన్నా? బయట ఇళ్ళ మీద అది బంకేసి ఇలా స్టాంపు గుర్తూ ఉంటారు, రెడ్ కలర్ దాని మీద, లేదంటే ఫైల్స్, కోర్టులో ఉన్న ఫైల్స్ మీద అది ముద్ర వేస్తూ ఉంటారు, సీల్ వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి సంబంధించిందని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలకు ముద్ర వేసాడో, మన ఆత్మ ఎవరిదైందన్నమాట? దేవునికి సంబంధించినది ఈ ఆత్మ అని తెలియచెప్పేటువంటి క్రమాన్ని బట్టి ఈ ముద్ర వేయబడింది. ఆ కారణాన్ని బట్టి మాత్రమే మనం అందరం కూడా ముద్రించబడ్డాం, అందులో సందేహం అయితే లేదు. ఈ ముద్ర వేయబడిన వారందరూ కూడా ఎవరి సంబంధికులు? గవర్నమెంట్ వాడు ముద్ర వేసాడు, ఆ సైట్ ఎవరికి సంబంధించింది? గవర్నమెంట్ వాడికే. ఇప్పుడు ముద్ర వేసింది దేవుడు, నువ్వు ఎవరికి సంబంధించినోడివి? ముద్ర లేని వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? దేవుడు సంబంధించిన వాళ్ళు కాదు, ఆయన వారు కాదు నువ్వు, ఆయన సంబంధికుడు కాదు నువ్వు, ఆయన సంబంధికురాలు కానే కాదు. ఎప్పుడు ముద్రిస్తాడంటే ఆయన నామంలో రక్షణ పొందుకున్న వారికి మాత్రమే వేయబడేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర. ఆ ముద్ర ఉన్న ప్రతి ఒక్కడు దేవుడి సంబంధికుడే, ముద్ర లేని ప్రతి ఒక్కడు కూడా సాతాను సంబంధికుడు అని అన్న కానీ దేవుడు సంబంధుడైతే కాదు, దేవుడు సంబంధించిన వాడైతే కదా. అందుకే రక్షణ ద్వారాగా మనం ముద్రించబడ్డాం. బాప్తీసం ద్వారాగా మనం దేవుడికి సంబంధించిన ఆస్తి అని చెప్పి ముద్రించబడ్డాం. మనం దేవుని వారము, దేవునికి సంబంధికులము, దేవునికి సంబంధించిన ఆత్మలు అని చెప్పి తెలియజేయడానికి వేసిందే ముద్ర. బాప్తీసం లేకపోతే ముద్ర ఉండదు. బాప్తీసము రక్షణ పొందుకున్న వారికి మాత్రమే ఆయన సీల్ వేస్తాడు. ఆ సీలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వేస్తాడు. దేవుడు ఒక్కడనే వేస్తాడు, ఇంకెవరో సీల్ లేరా? దేవుడు ఎలాగైతే ఈ ఆత్మ నాది అని చెప్పి, కరెంట్ పోయినట్టుంది, కట్టుకోండి ఫ్యాన్, ఈ ఆత్మ నాది అని చెప్పి ముద్ర వేసాడో, సాతాను కూడా ఈ ఆత్మ నాది అని చెప్పి ముద్ర వేసే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ఎలాగైతే దేవుడు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవునితో ముద్ర వేసాడో, ఒకానొక రోజున సాతాను కూడా ముద్ర వేయబోతున్నాడు. ఆ ముద్ర ఎందుకు వేస్తున్నాడంటే, వీడు నావోడు, ఈ ఆత్మ నాకు సంబంధించిందని చెప్పి 7 సంవత్సరాల శ్రమకాలం రాబోతా ఉంది. రాకడ అనంతరం విడవబడినటువంటి వారందరికీ కూడా ఎదురయ్యేటువంటి ముద్ర 666 ముద్ర. 666 ముద్ర వాడు కూడా వేస్తాడు. వాడు వేస్తే వాడు సంబంధికురాలు అవుతావు. అందుకే వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, 666 ముద్ర వేయించుకున్న ఏ ఒక్కరూ కూడా రక్షించబడరు. చచ్చిపోవడానికైనా సిద్ధపడండి, ముద్ర మాత్రం వేసుకోకండి. అంటే నేను ఎవరికి చెప్తున్నానంటే, రక్షణ లేని వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ దేవుని రాకడి రాత్రికే వచ్చి సంఘం అంతా ఎత్తబడిపోయి నువ్వు విడవబడినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండిపోతే నా సలహాను గౌరవించు. 666 అనేటువంటి ముద్ర రాబోతుంది. అది వేసేది సాతాను. ఎందుకు వేస్తాడంటే, నావాడు అని తెలియజేయడానికి, నాకు సంబంధించిన ఆత్మ అని చెప్పి రుజువుపరుచుకోవడానికి వాడు వేస్తాడు. ఆ ముద్ర మాత్రం వేయించుకోకండి. అవసరమైతే ప్రాణాన్నైనా విడిచిపెట్టేయండి, కానీ 666 ముద్ర వేసావా
డైరెక్ట్గా సాతాన్ని ఒప్పుకోవడంతో సమానం. ఆయన ఒప్పుకున్నాం, అల్లాయే దేవుడు అని ఒప్పుకోవడంతో సమానం. కాబట్టి వెంటనే వాడి సంబంధికుడు అయిపోతాను. నేను ఈ మాట ఎవరికి చెప్తున్నానంటే, రక్షణ లేని వారికి, దేవుడి యొక్క రాకడలో ఎత్తబడలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండిపోతే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ముద్ర అయినా వేయించుకోండి, ఎన్ని పచ్చబొట్లైనా పొడిపించుకోండి, కానీ సాతాను కూడా ఒక ముద్ర వేస్తున్నాడు, ఆ ముద్రను మాత్రం వేయించుకోకండి. ఆ ముద్ర వేయించుకున్న ప్రతి ఒక్కడు కూడా నిత్య నరకమే. దేవుడు వేసిన ప్రతి ముద్ర పొందుకున్న వాడందరూ కూడా నిత్య జీవమే. ఈ 2 ముద్రలు ఉన్నాయి బైబిల్లో. ఒకటేమో పరిశుద్ధాత్ముడు వేసే ముద్ర, రెండోదేమో సాతాను వేసే ముద్ర. పరిశుద్ధాత్ముడేవో దేవునికి సంబంధికుడిగా మారుస్తుంది, సాతాను వేసే ముద్ర సాతానికి సంబంధికుడిగా మారుస్తుంది. 2 ముద్రలు ఉంటాయి లైఫ్ టైంలో, ఇంకేమి రావు. రక్షణ పొందుకుంటే ఆయన ముద్ర, ఆయన వాళ్ళు అవుతావు. రక్షణ పొందుకోకుండా విడవబడితే వాడికి సంబంధికుడు అవుతావు ఈ ముద్రను బట్టి. ఆ ముద్రను మాత్రం వేయించుకోకండి. ఒకవేళ విడవబడితే మాత్రం చెప్తున్నాను, ప్రాణాన్నైనా విడిచిపెట్టండి, కానీ మీ ఆత్మలను మాత్రం సాతానికి అమ్ముకోకండి. మీ ఆత్మలను మాత్రం అమ్ముకోకండి. 600 ముద్రలో ఏముందండి, వేసుకుంటా నిత్య నరకం దేవుడు చెప్పాడు, అంత ఉంటుంది. అది మనకి అర్థమయ్యేది కాదు. అది చాలా ఈజీగా, చాలా చులకనగా, తక్కువగా 660 ముద్రలు అన్నారు. కాదు, అది చాలా మారిపోద్ది. నేను అంటాను, అసలు DNA మారిపోద్ది ఆ ముద్రను బట్టి. సాతాన సంబంధికుడితో పాటుగా DNA మారుతుంది. నెఫీలియన్ల యొక్క ఆత్మలు ఎలాగైతే నిత్య నరకంలోకి వెళ్ళిపోయినాయో, ఈ విడవబడి ముద్ర వేయించుకున్న ఆత్మలన్నీ కూడా నిత్య నరకానికే వెళ్ళిపోతాయి. దేవుడి యొక్క సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా జరిగేది అది. కాబట్టి ఆ ముద్ర వేయించుకోకూడదు. ఈ ముద్ర వేసుకుంటే ఆ ముద్ర వేయించుకునే అవకాశం ఉండదు, ఆ పరిస్థితి కూడా రాదు. ఆ ముద్ర, ఇప్పుడున్న ముద్ర, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర వేయించుకోకపోతే ఆ ముద్ర మాత్రం ఖచ్చితంగా వేస్తారు. ఆ ముద్ర వేయించుకున్నట్టు మాత్రం చంపేస్తారు, నిస్సందేహంగా, డౌట్ లేకుండా ఖచ్చితంగా చంపుతారు. చచ్చిపోవడానికైనా సరే రెడీ అవ్వండి, కానీ ముద్రను మాత్రం చెప్పండి వేయించుకోకండి. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు నామాన్ని ధరించుకున్నటువంటి ప్రతి విశ్వాసి పట్ల కూడా ఆయన చేసేటువంటి 3 పనులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత, జాగ్రత్తగా వినండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అంటే నేను ఎందుకు తీసుకున్నానంటే, 666 ముద్ర వేయించుకున్న రోజుల్లో ఉన్నాం మనం. ఏ సమయంలో అయినా సరే సంఘం ఎత్తబడిపోదు, డౌట్ లేదు. అది నేను బ్రతుకుండగానే జరుగుతుంది. అది నా విశ్వాసం, నా నమ్మకం. అది నా జనరేషన్లోనే జరగాలి. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు, వినాశనాలు అన్నీ అర్థమైపోతున్నాయి. ఇంకా మానవుడు చెయ్యలేనిదంటూ కూడా ఏదీ లేదు అన్నట్టుగా చేసేస్తున్నాడు అన్నీ కూడా. జపాన్లో కూడా చచ్చిపోవాలంటే, ఆత్మహత్య చేసుకోవాలంటే, సూసైడ్ చేసుకోవాలంటే ఉరేసుకోవాలి, విషం తాగాలి, ఎక్కడి నుంచైనా దూకేస్తా చేస్తాం. ఇప్పుడు అది కూడా లేదు, టెక్నాలజీ మారిపోయింది. డబ్బులు ఇచ్చి ఒక సూట్ కేసులో, ఒక AC బాక్స్లో ఉంది, అందులో పడుకుంటే మనకు నొప్పి లేకుండా ప్రాణం పోద్దంట. నిజం, సూసైడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేసింది, ఎక్విప్మెంట్ అంతా కూడా. ఒక మనిషిని కలుగు చేసే దేవుడు మాత్రమే. ఒక మనిషి ఇంకొక మనిషిని కలుగు చేసే రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఎప్పుడో వస్తాడైనా, ఇంకా టైం పడుతుందని అనుకోవడానికి వీల్లేదు. 2 రోజుల క్రితం ఒక న్యూస్ చూశాను, చాలా అసహ్యపడ్డాను. నేను నిజంగా చెప్తున్నాను, ఆశ్చర్యపడలేదు, అసహ్యపడ్డాను. ఒక 45 సంవత్సరాలు ఒక మగ ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. కడుపు నొప్పి వస్తుంది ఏంటి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్ వైద్యులు అందరూ కూడా పరిశోధించి పరీక్షించిన తర్వాత వాళ్ళు నిర్ధారించి చెప్పిన విషయం ఏంటంటే, ఆ 45 సంవత్సరాల మగవాడి యొక్క కడుపులో గర్భం ఉందంట, యూట్రస్ ఉంది, గర్భసంచి ఉందంట. సృష్టికి వ్యతిరేకమైనవన్నీ కూడా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేనటువంటి ఆశ్చర్యాలు కనబడతాయి అన్నాడు ఆయన. బుర్రపాడేది నాకు. ఎప్పుడో కాదు, ఇంకా లోతు దినములలో జరుగునట్టు జరుగును. మగవాడు పెళ్లి చేసుకున్నాడు. కల్చర్ ఇండియాకు కూడా అది పాకేసింది, స్వేచ్ఛ కూడా ఇచ్చేసింది, తప్పేమీ లేదు.
ఇంకేం కావాలి? భూకంపాలు బోల్డు, రోజుకు 100 భూకంపాలు నేనైతే వివరించలేను. దేశం మీదగా దేశం వెళ్ళేటువంటి యుద్ధ వార్తలు వింటారో వివరించలేని జరుగుతున్నాయి. వినాశనాలు వివరించలేని జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు ఎన్ని జరిగినాయి ఈ వారంలో? ఎన్ని వరదలు వచ్చేసినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని అర్థం అవ్వట్లేదా? ఆయన వచ్చేస్తున్నాడు రా, సృష్టి అంతా కూడా సిద్ధపడిపోతుంది ఆయన రాకడికి. ఆయన రాకడికి సృష్టి అంతా కూడా రెడీగానే ఉంది. కానీ ఆయన స్వారూప్యంలో ఉన్న మనిషి ఇంకా రెడీ అవ్వట్లేదు. మనిషి సిద్ధపడట్లేదు ఇంకానే. అది పరిస్థితి. బేస్ పెంచండి. అది పరిస్థితి. అయిపోయింది, ఇంకా టైం ఏం లేదు. 666 ముద్ర మాత్రం మీ పాదాలు పట్టుకుని బతిమాలతాను. పొరపాటును కూడా ఎంచుకోకండి. విడవబడిన వారి గురించి, రక్షణ లేని వారి గురించి నేను మాట్లాడుతుంది వద్దు. నిత్య నరకానికి నడిపించేది అపవాది యొక్క ముద్ర అయితే, నిత్య జీవానికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుతాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిలోకి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి, మనకిచ్చేటువంటి 3 విషయాలు నేర్చుకుందాం. అసలు ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసులోకి ఆహ్వానించబడిన తర్వాత, రక్షణ పొందుకున్న అనంతరం ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిని లేదంటే ఆ విశ్వాసికి చేసేటువంటి పనులేంటి అనేవి 3 ఉన్నాయి. 3 కూడా చెప్పేస్తాను. ఒక అరగంట అటు ఇటు అయినా సరే ఏదో కూడా మిస్ అవ్వకుండా చెప్పడానికి ప్రయత్నం ఏదో చేస్తాను. మొట్టమొదటగా ఆయన చేసేటువంటి పని ఏంటంటే అభిషేకిస్తాడు అని ఉంది బైబిల్లో. ఎక్కడుంది? 21వ వచనంలోనే ఉంది. చదవండి ఒకసారి. 21వ వచనం ఒకసారి చదవండి. చూడరా, అది రీసౌండ్ అవుతుంది. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో తెలియట్లేదు నీకు? ఈఎఫ్ఎక్స్ గెయిన్ పెంచండి. వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన మనకు మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు వారిని మనం సొంత రక్షకునిగా స్వీకరిస్తామో మొట్టమొదటిగా ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే, ప్రతి బిడ్డని కూడా ఆయన ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు, అనాయింట్ చేస్తాడు. అభిషేకం అనేటువంటిది కొత్త నిబంధన కాలానికి సంబంధించింది ఏం కాదు. పాత నిబంధన కాలం నుంచి కూడా ఉన్నటువంటి పద్ధతే. ఎక్కడ కనబడుతుంది? రాజులను అభిషేకించారు అనేటువంటి విషయం కనబడుతుంది. యాజకులను అభిషేకించినట్టుగా కూడా వాక్యంలో కనబడతా ఉంటది. ప్రవక్తలను కూడా అభిషేకించినట్టుగా వాక్యంలో కనబడతా ఉంటది. సమూయేలు దావీదుని సౌలుని కూడా అభిషేకించినట్టుగా వాక్యంలో రాయబడింది. ఎందుకు అభిషేకిస్తూ ఉంటారంటే దేవుడి పని నిమిత్తం నియమించబడ్డాడో అని తెలియపరిచేటువంటి ఒక కార్యక్రమం అభిషేకం. అది దేవుడు పని నిమిత్తం ప్రత్యేకించబడ్డాడో, దేవుడు పని నిమిత్తం ఈ వ్యక్తి నిలవబడ్డాడో అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటిదే అభిషేక కార్యక్రమం. చాలా అభిషేకాలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో. ఇప్పుడు దేవుడు కొత్త నిబంధన కాలానికి సంబంధించిన మనందరికీ అభిషేకిస్తున్నాడు. ఒకప్పుడైతే కొంతమందిని మాత్రమే ఏర్పరచుకుని అభిషేకించేవాడు. ఇప్పుడు కొంతమందిని కాదు, ఆయన నామాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభిషేకిస్తాడు. ఎందుకు అభిషేకిస్తాడంటే ఆయన పని నిమిత్తం నువ్వు నియమించబడినందుకు. ఆయన ఏదో ఒక పని నిమిత్తం నిన్ను నియమించుకున్నాడు గనుక ఆయన నిన్నేం చేశాడన్నమాట, అభిషేకించాడు. ఏదో పని, అది ఇది అదని ఏం కాదు. పాటలు పాడడానికి నిన్ను దేవుడు నియమించుకొని అభిషేకించాడేమో. ఆ అనాయింటింగ్ నీ మీద ఉంది కనుకే అంత ప్రత్యేకంగా పాటలు పాడేటువంటి రీతిలోనే ఉన్నాయేమో. కొంతమందిని దేవుడు స్వస్థతలు పరచగలిగి అభిషేకం ఇస్తూ ఉంటాడు. ఆ అనాయింటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యబడితే ప్రత్యేకంగా అనేక మంది స్వస్థతలు పొందుకుంటూ ఉంటారు. వారి గొప్పతనం కాదు కానీ వారిని అభిషేకించిన దేవుడు యొక్క గొప్పతనం అది.
ఆ దేవుడిచ్చిన అభిషేకం యొక్క గొప్పతనం అది. కొంతమందిని దేవుడు అభిషేకిస్తూ ఉంటాడు. అందరికీ కూడా ఒకే విధమైన అభిషేకం ఉంటుందా? అందరికీ ఉండదు. కొంతమందికి ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఆ ప్రత్యేకమైన అభిషేకమే దేవుడు మూలంగా ఏర్పరచబడిన సేవకులు. విశ్వాసులను అభిషేకిస్తాడు. విశ్వాసుల యొక్క అభిషేకం వేరే పనుల కొరకు, సేవకుల యొక్క అభిషేకం వేరే పనుల కొరకు. అర్థమైందా మీకు? విశ్వాసుల యొక్క అభిషేకం వేరు. ఒరే స్టూడెంట్ మాస్టర్ ఒరే, చూసుకో సార్. విశ్వాసులకి కూడా దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. బేస్ పెంచుకోవాలి. విశ్వాసులను కూడా దేవుడు అభిషేకిస్తాడు. ఆ అభిషేకం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల నిమిత్తమే అభిషేకిస్తాడు. కానీ దైవ సేవకుల్ని దేవుడు అభిషేకించే అభిషేకంలో చాలా రకాలైనటువంటి ప్రత్యేకతలు కనబడతా ఉంటాయి. ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పని నిమిత్తం నియమించబడ్డాము. సువార్త ప్రకటించుట కొరకు నువ్వు నియమించబడ్డావేమో, పాటల పాడుట కొరకు నువ్వు నియమించబడ్డావేమో, ప్రార్థించుట కొరకు నువ్వు నియమించబడ్డావేమో, నలుగురు కొరకు ప్రత్యేకమైనటువంటి ఆదరణకరమైన మాటలు పలకడానికి నువ్వు నియమించబడ్డావేమో, ఆత్మల యొక్క రక్షణార్థమై ఆత్మను వెలికేటువంటి కార్యక్రమం కొరకు దేవుడు నిన్ను అభిషేకించి వాడుకున్నాడేమో. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన యొక్క అభిషేకం ఉంటుంది. కానీ సేవకుల మీద మాత్రం ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ప్రత్యేకమైన అభిషేకం. ఆ అభిషేకం దేవుడు ఇవ్వాలి. కానీ చాలా మంది సేవకులు అంటూ ఉంటారు, నన్ను పల్నా వాళ్ళు అభిషేకించారండి, లేదంటే మేము అభిషేకించబడిన వాళ్ళం అండి. మనిషి కాదు అభిషేకించవలసింది. ఎవరు అభిషేకించాలి? ఆయన అభిషేకించాలి. చాలామంది ఎందుకు చేస్తూ ఉంటారంటే పద్ధతి మాట ఎందుకు అంటూ ఉంటారంటే, నేను అభిషేకించబడ్డాను అంటే సంఘం ఎదుట ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చిందని అర్థం. దేవుడు ఈ వ్యక్తిని అభిషేకించాడని చెప్పి చూపించుకోవడానికి అభిషేకాలు పొందుకుంటారు. కానీ నేనంటాను, అసలు కొత్త నిబంధన కాలానికి సంబంధించి అభిషేకం అవసరం లేదు. ఆల్రెడీ ఆయన అభిషేకించేశాడు. మనుషుల మూలంగా ఇచ్చేటువంటి అభిషేకం వ్యర్థం. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిషేకం నిత్యము, అది నిత్యం నిలిచిపోదు. కాబట్టి చాలా మంది పాస్టర్ల దగ్గర ఎక్కువ కనబడతా ఉంటుంది, నేను అభిషేకించబడ్డానండి, నేను అనాయింట్ చేయబడ్డానండి, పలానా సేవకుడు నన్ను అభిషేకించారండి, పలానా సంస్థ నన్ను అభిషేకించిందండి. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? దేవుడు అభిషేకిస్తేనే ప్రత్యేకత నీలో కనబడేది. పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తేనే నీలో ప్రత్యేకమైన శక్తి అనేటువంటిది కనబడేది. మనిషి వల్ల వచ్చేటువంటి అభిషేకం వ్యర్థము. దేవుడు అభిషేకించాలి. నేను అక్కడికి వెళ్ళి తెరీసా పాల్ దగ్గర అభిషేకం పొందుకున్నాను. వాళ్ళ దగ్గర పొందుకున్నాం కాబట్టి నాకు ఏదో నెత్తి మీద ఏం రాలేదు. ఆల్రెడీ నేను అభిషేకించాడు. ఈ కార్యక్రమం విశ్వాసులు ఎదుట ఉండాలి కనుక ఆయన పెట్టాడు అంతే. ఎలా తెలుస్తుంది ఆయన అభిషేకించాడు అని? మనకు ఎలా తెలుస్తుంది అంటే చాలా ఈజీ. యోహాన్ రాసిన 2వ పత్రిక అని మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. ఆయన మనల్ని నిజంగా యోహాన్ రాసిన 1వ పత్రిక మనం పరిశీలించినట్టయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతూ ఉంటాం. మనం అభిషేకించబడిన వారమా కాదా, లేదంటే మనం సేవ కొరకు దేవుడి చేత అభిషేకించబడిన వారమా కాదా, అసలు మనం సేవకు ఉపయోగపడేటువంటి వారమా కాదా, అసలు వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఒక సేవకుడు మీద అభిషేకం ఉంచాడా లేదని చెప్పి తెలుసుకోవడానికి ఈ వచనం చాలా పెద్ద ఆధారం. చాలా పెద్ద ఆధారం. యోహాన్ రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం కానీ చదివితే ఆయన అభిషేకించాడా లేదని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది. చదవండి. అయితే నేను చదువుతున్నాను చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనో కూడా మీకు బోధింపనక్కరలేదు. దేవుడు అభిషేకిస్తే ట్రైనింగ్లు అవసరం లేదు. దేవుడు అభిషేకిస్తే ఎవడో మనకి నేర్పించవలసిన అవసరం అస్సలు లేదు. ప్రతిదీ కూడా ఆయనే మనకి నేర్పిస్తాడు. అది నిజమైన రియల్ అనాయింటింగ్. అది రియల్ అనాయింటింగ్. అది
నిజంగా దేవుని యొక్క ఆత్మ ఈ వ్యక్తిని అభిషేకించిందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరి దగ్గర నేర్చుకోవలసిన అవసరం లేదు. ఎవరు నేర్పించక్కర్లేదంట. అభిషేకం నేర్పిస్తుంది, అనాయింటింగ్ నేర్పిస్తుంది. ఎవడో చెప్పుతే నేర్చుకుంటున్నావంటే నీ మీద అభిషేకం లేదు. ఎంతమందికి అర్థమైంది? నేనేం లేని మాట అడుగుతలేదు, ఉన్న మాట చదువుతున్నాను. ఇక్కడ లేని మాట కాదు, నేను క్లియర్గా మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక మీకు ఎవ్వరో కూడా ఏం చేయక్కర్లేదు, బోధింపక్కర్లేదు. అంటే ఎవరో నేర్పించక్కర్లేదు. ఈ వచనం భావన ఇది, ఈ వచనం యొక్క లోతైన అర్థం ఇది, ఈ వచనాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వచనాలు ఎలా వివరించాలి, ఎవడో నేర్పక్కర్లేదు. అభిషేకం నేర్పిస్తుంది. రియల్ అనాయింటింగ్ ఉన్న వ్యక్తుల్లో కనబడుతుంది. ట్రైనింగ్లు నేర్పో ఒక వ్యక్తిని బోధించే క్రమాన్ని, ట్రైనింగ్లు నేర్పో ఓ వచనాన్ని వివరించగలిగేటువంటి సామర్థ్యతని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే బోధిస్తాడు. ఎవరో దగ్గర నేర్చుకోకుండా, ఎవరి దగ్గర వినకుండా, ఎవరి బోధలో కూడా ఎప్పుడూ కూడా గ్రహించకుండా అన్నిటినీ కూడా తెలియపరచగలిగే అభిషేకం దేవుడు మాత్రమే ఇస్తాడు. దాన్ని బట్టి సేవకులకు అర్థమైపోద్ది, నేను అనాయింట్ చేయబడిన వ్యక్తినా కాదా. ఎవరో చెప్పితేనే కానీ నాకు అర్థం కావట్లేదని అంటే మన మీద ఆయన అభిషేకం లేదు. సేవకుల గురించి రాయబడింది అది. ఇప్పటివరకు నేను చెప్పింది విశ్వాసుల గురించి. ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడు ఆత్మతో. ఆయన పని నిమిత్తం సువార్త కొరకు దేవమణి గారిని అభిషేకించుకున్నాడు, సంతోషమ్మ గారిని అభిషేకించుకున్నాడు, పాటలలో చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను అభిషేకించుకున్నాడు. ఇది విశ్వాసులకి కూడినటువంటి అభిషేకం. సేవకులు కొన్ని ప్రత్యేకమైనటువంటి వరాలు ఎక్కువే ఇవ్వబడతాయి, అందులో సందేహం లేదు. కానీ నిజంగా ఈ వ్యక్తి దేవుని మూలంగా అభిషేకించబడిన అపోస్తుడా కాదా, సేవకుడా కాదా అంటే నిజంగా అనాయింట్ చేయబడిన హోలీ స్పిరిట్ ద్వారా అయితే ఆ వ్యక్తి జీవితంలో ఎవరి దగ్గర నేర్చుకోకలేదు, ఎవడు నేర్పక్కలేదు. ఆ వ్యక్తికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ వ్యక్తి ఎవరి బోధలు వినక్కర్లేదు, ఆయన నేర్పుతాడు. నిజంగా సేవ నిమిత్తం నియమించబడిన సేవకుడు అయితేనే. ఇది ఎవరినల్లో గ్రహించారా మీరు? మీ కళ్ళ ముందు కనబడేటువంటి వ్యక్తులు ఎప్పుడన్నా ఇలాంటి అనాయింటింగ్ ఉన్న వ్యక్తులను చూసారా? ఒకవేళ చూస్తే మీకు అర్థమైపోదు. హేమన బాబు ట్రైన్ అవ్వలేదు, హేమన బాబు పాస్టర్లు వెనకాల తిరగలేదు, హేమన బాబు పారాసామ్యులు గారి చేతుల మీద ఏం అభిషేకించబడలేదు, సమూయేలు చేతులు కాదు, సర్వోన్నతుడైన దేవుని చేతులతో అభిషేకం పొందుకున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. నిజంగా దైవ సంబంధమైన ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తివైతే నీకు ఎవ్వరో కూడా ఏమీ బోధింపనక్కరలేదు. ఎవడో చెప్పుతే నేర్చుకోవలసినంత దరిద్రత రానే రాదో. రియల్ అనాయింటింగ్ సీన్ ఓన్లీ ఇన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సేవకుల్లో మాత్రమే కనబడేటువంటి గొప్ప లక్షణం. ఎక్కడ నేర్చుకున్నానండి? ఎవడో నమ్మండి నా మాట. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు బైబిల్ ప్రవచనలో కూడా ఆయన మాట ఎవరు లెక్క చేశారు? నా మాట ఎవడు నమ్మడు? నమ్మరు. కానీ కొంతమంది మీకు తెలిస్తే సార్ అది స్పెసిఫిక్గా సేవకుల కొరకు ఉన్న అభిషేకం క్లియర్గా. అంతేగాని బైబిల్ చదివేసుకుని ఆళ్ళీళ్ళు రాసిన పుస్తకాలు చదివేసుకుని ఆళ్ళీళ్ళు చెప్పే ప్రసంగాలు వినేసి అవసరం లేదు. ఆయన నేర్చుకుంటూ పోతాడు, నేర్పించుకుంటూ పోతాడు. అభిషేకం ఉండాలి. అలాంటి అభిషేకం ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఎప్పుడన్నా మీకు ఎదురుపడ్డారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? దావీదు అంటాడు, దొరికాడు మళ్ళీ దొరకడేమో సౌలు. ఏసేయ్ అంటే ఎందుకురా అలాంటి వాళ్ళతో మనకని అనలేదు. ఆ వ్యక్తి దేవుని మూలంగా అభిషేకించబడ్డాడో అభిషేక్తులను ముట్టకూడదు. నా అభిషక్తులు ముట్టిన వాడు నా దేవుని కొనును ముట్టినట్టే అన్నాడు. అంత జాగ్రత్తగా ఉండాలి. నిజంగా అభిషక్తులైతే మాట్లాడుతున్నాను, అంతేగాని మామూలుగా వచ్చిన సేవకుల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నిజంగా దేవుని మూలంగా నియమించబడి అభిషేకించబడిన వ్యక్తులైతే
మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అభిషక్తుడును ముట్టకూడదన్నది బైబిల్లో. ముట్టకూడదు, పొరపాటును కూడా దూషించకూడదు, పొరపాటును కూడా బాధ పెట్టకూడదు. ఎలీషానే ఎవరో కొట్టలేదు, బాధ పెట్టారు. బోడుగుండోడా అంటే బట్టతలేదవా అన్నారు, బట్టతలోడా అన్నారు. ఎలీషానే. అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక ఆకాశ వాకిండ్ల నుంచి అభిషేకించబడిన వ్యక్తి అయిన. ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు. ఎలుగుబెంట్లు చీల్చి చండాడేసిన పిల్లలను కూడా చూడకుండా. అంత పవర్ ఉంటుంది అభిషేకంలో, అంత హెవీ ఫోర్స్ ఉంటుంది ఆ వ్యక్తుల మీద. చాలా హెవీ ఫోర్స్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పనులను కూడా చూడలేదు. ఎక్కడో అడవుల్లో ఉంటాయి ఎలుగుబంట్లు, ఊర్లోకి ఎందుకు వస్తాయి? చీల్చి చండాడేసినాయి అంట. కానీ ఈ రోజున ఎలాగైపోయింది? అభిషక్తిలా కాదా అనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా, కనీస జాగ్రత్త కూడా లేకుండా చాలామంది వాళ్ళతో ఏం చేస్తూ ఉంటారు? ఆటలాడుతూ ఉంటారు. చాలా ఇబ్బంది పడిపోతుంది సుమి. చచ్చిపోయేంత వరకు కూడా అది నిన్ను వదిలిపెట్టదు, అంత ఇబ్బంది పడతాం, అందులో సందేహం లేదు. కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, పేర్లు ఏదో చెప్పనులే, పాస్టర్ గారుల మీద బురద జల్లుతూ ఉంటారు. పేర్లు చెప్పకపోవడం ఏంటి? భయం ఉంది, గాడిద గుడ్డి ఏం లేదు. కరుణాకర్ సుగ్గున అనే ఒక దరిద్రుడు, లలిత్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఈడొకడు ఈ దాసు రాధా మనోహర్ దాస్ అనేవాడు పాస్టర్ల మీద బురద జల్లుతూ ఉంటారు. అలా బురద జల్లి నానా మాటలు అనేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి తిట్టేస్తున్నప్పుడు నాకు వాళ్ళ మీద ఏం కోపం రాదు. ఒరే, మీరు అంటున్న మాటలు ఒకవేళ నిజంగా దేవుని మూలంగా అభిషేకించబడిన సేవకులు కానీ అంటే మాత్రం ఒరే మీ కర్మ కాలిపోయిందిరా అనిపిస్తుంటుంది మనసులో. ఒకవేళ మీరు తిట్టే తిట్టు ఒకవేళ నిజమైన అభిషేకం పొందుకున్న వ్యక్తికి కానీ అయ్యి ఉంటే మీ కర్మ మాత్రం కాలిపోయింది అని అనిపిస్తుంటుంది నాకు తెలుసు పవర్ ఏంటో. పరిశుద్ధాత్ముడు మొదటగా ఏం చేస్తాడంట? అభిషేకిస్తాడో, అనాయింట్ చేస్తాడో. అహరోను శిరస్సు మీద వెయ్యబడినటువంటి నూనె అంతా కూడా గెడ్డములు మట్టుకు జారుచు వెళ్ళిందన్నది. అంత హెవీ అనాయింటింగ్ ఉంది అహరోన్ మీద. సచ్ బ్యూటిఫుల్ అనాయింటింగ్. అహరోను ఇంకా వేరే లెవెల్ అది. అంత హెవీ అనాయింటింగ్ ఉంది, బలమైన అభిషేకం ఉంది అహరోన్ మీద. అంటే నూనె అంతలా జారిపోతున్నా కదా, అభిషేకం అంత గొప్పతనం అయిందండి. అంత బలమైన అభిషేకం ఆయన మీద ఉందని అర్థం. ఏదో గొప్ప చేసుకోవాలని నేను అనట్లేదు, కానీ నేను సేవలోకి రాకముందు సేవలోకి వచ్చాను అంటే నేను ఇంకా అనాయింట్ చేయబడలేదు. అంటే అనాయింట్ అంటే దేవుడు చేశాడు, కానీ సంఘం ముందుకు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి కోసం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక దైవజనులు దేవుడు సిద్ధపరిచాడు. కేరళ దైవజనుల్ని దైవజనురాలని కూడా వాళ్ళ చేతుల మూలంగా లోక సంబంధమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా డిఫరెంట్ అనేది నాకు కనబడింది. అయితే వెళ్ళొచ్చేసిన తర్వాత అయిపోయింది. ఇది నాకు ఎవరో చెప్పలేదు, దేవమణి గారే చెప్పారు. దేవమణి గారు కూడా రాలేదు, ఇది ఎవరికో వచ్చినది ఈవిడికి చెప్తే ఈవిడ నాకు చెప్పుకొచ్చింది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, తర్వాత పరిచయం అయినాడు. నాకు ఆయనకి ముఖ పరిచయాలు కూడా లేవు. సేవ జరుగుతూ ఉంది, ఒక 4-5 నెలల్లో పరిచయంలో కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ఇక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక సిల్వర్ ప్లేట్, వెండి పాత్ర ఎవరో చేత్తో పట్టుకుని వెండి పాత్రలో నుంచి వచ్చేటువంటి నూనె నా శిరస్సు మీద పడుతుంది అనేటువంటి విషయం ఒక ఆయన చూసి ఈవిడ ఫోన్ చేసి చెప్పారు, హేమన్ బాబు గారి మీద మామూలు అభిషేకం లేదమ్మా, దేవుని యొక్క అభిషేకం ఉంది, లేకపోతే అలా వాడబడలేరని చెప్పి ఎవరికో వచ్చిన దర్శనాన్ని ఈవిడితో పంచుకున్నారు. అభిషేకించవలసింది దేవుడు, మనుషులు కాదు. మనుషులు అభిషేకించడం, ఇంకా ఆ పాస్టర్ గారితో అభిషేకించబడ్డా ఈ పాస్టర్ గారితో అభిషేకించబడ్డామంటే నువ్వు జీరోలా ఉంటావు. ఆయనకైనా ఆయన చేతుల్లో అభిషేకించబడ్డావు అనుకో హీరోలా ఉంటావు. హీరో అనేది ఆయన డిసైడ్ చేయాలి. ఒకవేళ నిజంగా ఆయన మూలంగా అభిషేకించబడిన వ్యక్తి అయితే నీకు ఎవరో బోధింపక్కర్లేదు. చేపలు పట్టుకునే వాళ్ళు పేతురదిని వాళ్ళకి ఎవరు నేర్పారు? ఏ డిగ్రీ ఉంది? ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? ఏ తరబుదులు పొందారు? ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు? ఏమీ లేదు. ఏం పుస్తకాలు పెట్టుకొని రాసుకోలేదు. వెనకాల యేసుక్రీస్తు ప్రభువు వారు వెనకాల తిరుగుతారు. ఆయన చెప్పింది రాసేసుకోవాలి, దాసేసుకోవాలి. అవసరం లేదు, ఏం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థం తెలియజేస్తాడు, అది వివరించగలిగేటువంటి సామర్థ్యత నీకు అందిస్తాడు.
దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. అభిషేకంలో ఉన్న గొప్ప తనం అది. ఎక్కడ ఎవ్వరూ నీకు బోధించక్కర్లేదు, ఎవ్వరూ నీకు నేర్పించక్కర్లేదు. అంతేగాని ఎవరో చెప్తే నేర్చుకుని బోధిస్తున్నావంటే అసలు నీ మీద అనాయింటింగ్ లేదు, అవసరం లేదు. నువ్వు సేవకుడుగా పనిచేయమని అర్థం. అది ఎవరో చెప్పింది కాపీ కొడుతుంటారో చూడండి కొంతమంది. అసలు వచనం అనేది, వాక్యం అనేది ఎవరో చెప్తే నీకు అర్థం కాదు, నీకు అర్థం అవ్వాలి. ఆయన నేర్పించాలి నీకు. వాక్య లోతుల్లోకి వెళ్ళి పరిశీలించగలిగే సామర్థ్యత ఆయన ఇస్తే ఎక్కడికో వెళ్ళి ఎవరిని అడగక్కర్లేదు. స్టార్టింగ్లో అలాగ అనుకునేవాడిని, నాకు తెలియదేమో ఇది అనుకుని ఇంకో పాస్టర్ గారి పేరు కూడా మన ఎత్తి మాట్లాడాను. ఎందుకంటే ఆడపిల్లలే కదా, నేను పిలిచాను కదరా, నేను చెప్తాను రా అని చెప్పి ఆయన వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు. ఇంకా అప్పటి నుంచి అమ్మో ఇదా అన్నమాట నా ప్రత్యేక దేవుడు ఇచ్చేదని చెప్పి ఇంకా ఆయనకు అనుగుణంగా నడవడం అనేటువంటిది నేను మొదలుపెట్టాను. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఒక విశ్వాసిని ఏం చేస్తాడో అభిషేకిస్తాడో. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని బేగానే ముగించుకోవడం ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా అభిషేకిస్తాడో, రెండవదిగా సీల్ వేస్తాడు, ముద్ర వేస్తాడు. 22వ వచనం చదవండి ఒకసారి. ఆయన మనకు ముద్ర వేసి అంటే ఇంకా ఈ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు, ఈ ఆత్మ దేవునికి సంబంధించిన ఆత్మ కాబట్టి ఈ వ్యక్తి జోలికి ఎవరో కూడా వెళ్ళకూడదు. ఆ వ్యక్తి సీలు వేయబడిన వ్యక్తి, దైవ సంబంధమైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క సంబంధికుడు గనుక ఆ వ్యక్తి జోలికి ఎవరో కూడా వెళ్ళే అధికారం దేవుడు ఇవ్వడు. అంటే ట్యాంపర్ చేయలేడు, ఎవరు ట్యాంపర్ చేయలేరు. దేవుడు మూలంగా సీలు వేయబడినటువంటి ఆత్మనే సాతాను నాశనం చేయలేడు. దేవుడు మూలంగా సీలు వేయబడిన, ముద్ర వేయబడిన ఆత్మనే సాతాను నాశనం చేయలేడు, ఆత్మను పాడు చేయలేడు. అసలు ఆడికి అధికారం లేదు, అందుకడికి బుర్ర పని చేయదు. సీలు వెయ్యబడక మునిపే ఆడు ఎన్ని చేసినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎన్ని కుయుక్తులు పనినా సరే, ఒక్కసారి బాప్తీసపు ప్రాంగణంలో రక్షించబడ్డావా ఇంకాడికి అధికారం లేదు. ఇంకేమీ చేతకాక, ఇంకేమీ చెయ్యలేక నీ శరీరం మీద దాడి చేస్తూ ఉంటాడు, మానసికంగా దాడి చేస్తూ ఉంటాడు, అంతరంగంలో దాడి చేస్తూ ఉంటాడు తప్ప నీ ఆత్మనేం చేయలేడు. ఎందుకంటే నువ్వు సీలు వేయబడ్డావు కనుక, దేవునికి సంబంధించిన వాడు అయిపోయావు కనుక. అస్సలు మళ్ళీ చెప్తున్నాను చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, యోబు దగ్గరికి సాతాను వస్తాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు ఏదైనా చేసుకో, ప్రాణానికి మాత్రం ముప్పు వచ్చిందా తొక్కేతాను రై అని చెప్పి అమ్ముతాడు. అది సీలు. నువ్వు ఏదైనా చేసుకో, శరీరాన్ని బాధపడతావా, వ్యాధులు అందిస్తావా, నరకయాతను చూపిస్తావా, మానసికంగా నలగొడతావా, కుటుంబంలో సమస్యలు తెచ్చిపెడతావు, నీ ఇష్టం. కానీ ఆత్మను మాత్రం ముట్టే అధికారం మాత్రం దేవుడు అపవాదికి ఇవ్వలేదు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి ఆత్మని దేవుడు సంబంధికులైనటువంటి ఆత్మలుగా మార్చుకున్నాడు. మన ఆత్మను ఏం చేయలేడు, మన ఆత్మను నాశనం చేయలేడు. ఎందుకంటే సీల్ వేయబడింది, ట్యాంపర్ చేయలేరు. ఇంకా బాగా అర్థంగా చెప్తాను చూడండి. ఈ సీల్ అనేటువంటి మాట మనకి ఇలాగా ఆస్తిపాస్తుల్లోనే కాదు, కానీ సీల్ అనేటువంటి మాట వ్యాపారవేత్తల దగ్గర ఎక్కువ వినబడుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోను. మనం ఏదన్నా ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, సీల్ లేదు అనుకోండి, కొంటావా? 10,000కి ఇచ్చినా కూడా కొంటావు. అమ్మో సీల్ ఓపెన్ అయిపోయింది, అలా కుదరదు మాకు అని చెప్పి. ఎందుకు? సీలు వేయబడినప్పుడు ప్రత్యేకమైన నమ్మకం ఉంటుందా? సీలు గవర్నమెంటోడికి సంబంధించింది కనుక సీలు తీసేస్తే, సీల్ ఓపెన్ చేసేస్తే గ్యారంటీ వారంటీ పోతుంది కనుక సీల్ ఉన్నది కొనడానికి ఇష్టపడతాం. ఎందుకంటే గవర్నమెంట్ వాడు దాని మీద పూర్తి అధికారంతో పాటుగా దాని బాధ్యత ఏదొచ్చినా సరే చూసుకోవడానికి వాడు గ్యారంటీ ఇస్తాడు. ఇలాగే దేవుడు మన ఆత్మలకు సీలేసాడు. నీ ఆత్మకి సీలేసాడు ఆయన. నీ ఆత్మని ఎవడో ట్యాంపర్ చేయలేడు, నీ ఆత్మని ఎవడో కూడా పాడు చేయలేడు. అందుకే ఆత్మను నాశనం చేయలేక ఏం చేస్తామంటాడు? శరీరాన్ని బాధ పెట్టి దేవునికి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
దేవునికి దూరం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? దుఃఖపరచబడతాడో, ఆత్మను కోల్పోతాడో. ఆత్మ లేనివాడు నావాడు. దేవుడికి దూరం చెయ్యాలన్నదే అపవాదికి పెద్ద ప్రయత్నం. ఎవరిని? దేవుడు తెలుసుకున్న వ్యక్తిని, దేవుడు తెలుసుకున్న వ్యక్తిని. ఆ సమయానికి, ఆ వెళ్ళే సమయానికి ఆత్మ కానీ కోల్పోయావు అనుకోండి, ఆయన వాడివి కాదు నువ్వు. దేవుడికి దూరం అవుతే ఆత్మ ఘోషిస్తుంది. దేవుని మందిరానికి దూరం అవుతే ఆత్మదేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుచువారు ఈ యుగమందైనను వచ్చి యుగమందైనను కూడా వారికి ఏమి లేదు, పాపక్షమాపణ లేదు. యుగాలు ఉన్నాయా? ఉందని అంటారు కదా, నేను చెప్తే ఏదో అంటారు. అన్నీ ఉన్నాయి, కొన్ని చెప్పకూడదు. నమ్మకం మాత్రమే చెప్తాను. ఉన్నాయి, ముందు కూడా, ఒకప్పుడు కూడా ఉన్నాయి, ముందు ముందు కూడా వస్తాయి. అవి ఇందులో జన్మలో అంటారు. నేను వాటి గురించి మాట్లాడను. ఇంకా సీలు వేయబడ్డాము. అపవాది మనల్ని ఏం చేయలేడండి. సాతాను ఏదైనా చేసేస్తాడు అనుకుంటున్నారా? పొర్రపాటును కూడా నీ ఆత్మను ముట్టే అధికారం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన చేత ముద్రించబడిన వ్యక్తి. నువ్వు ఆ అనాయింటింగ్ ఉంది, అభిషేకం ఉంది నీ మీద. అభిషేక తైలము నీ మీద ఉన్నంతకాలము అపవాది యొక్క కుయుక్తులు పన్నాగాలు పని చేయవని అంటాను. ఎవరో ఏదో చేయించేస్తున్నారు, ఎవరో ఏదో చేతబడి చేసేస్తున్నారు, ఎవరో ఏదో దిగదుడుపులు తుడిచేస్తున్నారు, ఎవరో ఏదో మంత్రాలు వేసేస్తున్నారు, అది చేశారు ఇది చేశారు. ఎవరేం చేసినా సరే మనం ఏం పని చేయవయ్యి. నిజంగా అనాయింటెడ్ ఫెలో అయితే, నిజంగా నీ మీద అభిషేకం ఉండి ఆత్మకి దేవుని యొక్క ముద్ర వేయబడిన వ్యక్తి అయితే నిన్ను ఏ చీకటి శక్తి కూడా ఏమీ చెయ్యలేనే చేయలేదు. అదేం ఉన్నాయా చేతబళ్ళు? ఎందుకు లేవు? బోల్డ్ ఉన్నాయి. పాత నిబంధనలు లేవా? మంత్రగతులు లేరా? సూదిగంటలు లేరా? శకును గంటలు లేరా? వీళ్ళందరూ లేరా? కర్రలను పాములు చేసిన మంత్రగాళ్ళు లేరా? ఆ కాలంలోనే ఉన్నారంటే ఈ కాలం ఇంకా అడ్వాన్స్ అయింది, ఇంకా ఎక్కువ ఉన్నారు బోల్డ్ మంది. అన్నీ ఉన్నాయి, మనల్ని ఏం చేయలేవు. నీకు అవిశ్వాసము అపనమ్మకము దేవుడి మీద కలిగితే వాటి ప్రభావం పెరుగుతుంది, నీ ప్రభావం తగ్గిపోద్ది. ఆ విశ్వాసాన్ని కానీ కొనసాగిస్తే అవి ఏం చేయలేం మనం. అవి ఏం చేస్తాయండి? గాడిదగడ్డి డబ్బు నోట్ల మీద రక్తం రాసి లోపలికి ఇస్తున్న దరిద్రులు ఉన్నారు చాలామంది. నువ్వులుండలు చుట్టి నువ్వులు బాలు లోపలికి ఇస్తున్న దరిద్రులు ఉన్నారు చాలామంది. ఆడుకునే టెన్నిస్ బాల్కి కుంకుమ పసుపులు అంటే లోపలికి ఇస్తున్న దరిద్రులు ఉన్నారు చాలామంది. కాలుతో తండుతాను నేను, కాలుతో తండుతాను. గోరు కూడా ఎరగలేదు నాకు, గోరు కూడా ఎరగలేదు నాకు. ఓ మాటలో చెప్పాలంటే నా వెంట్రుకు కూడా రాలదు. ఎందుకంటే సీల్ వేయబడింది మామూలు వ్యక్తి చేతులతో కాదు, నా అర చేతిలో చెక్కుకున్నాను అన్న నా దేవుడి చేతులతో. గట్టిగా చప్పట్లు కొడుతూ నేను మహింపడతాం. ప్రతి ఆత్మ కూడా ఆయన చేత సీల్ చేయబడి. అందుకే అని అంటున్నాడు, నా అరచేతిలో చెక్కున్నాను నిన్ను. నువ్వు నా అరచేతిలో ఉన్నావు. నిన్ను ఎవడేం చేయగలరా? ఎవడ చేయలేడా మనల్ని? చెప్తున్నా మళ్ళీ, ఎవడేం చేయలేడు మనల్ని. ఏ చీకటి శక్తి మనం ఏం చేయలేదు, ఏ దురాత్మ శక్తి ఏం చేయలేడు. ఆడికి బాబైన సాతాను కూడా మనల్ని ఏం చేయలేడు, మనల్ని ఏం చేయలేడు, ఎవ్వరు చేయలేరు. ఏదన్నా నిన్ను నన్ను చేయాలంటే నా దేవుడు చేయాలి తప్ప ఇంకెవ్వడికి అధికారం లేదు, ఇంకెవ్వడికి అధికారం లేదు. ఎవ్వడికి అధికారం ఇవ్వలేదు నా దేవుడు. ఆయన చేత మనం ఏం చేయబడ్డాం? ముద్రింపబడిన వ్యక్తులు అండి మనం. అంతేగాని అది చేశాడు ఇది చేశాడు అది ఎందుకు నీ దగ్గర. మా అమ్మ అంటా ఉంటుంది ఎప్పుడో మాట, ఏం చేస్తారా ఏం చేయరా, ప్రార్థన ఉందని చెప్పి మనల్ని ఏం చేస్తాయి? ఎవరు ఏం చేయలేరు? ప్రార్థన కోల్పోతానే, దేవుడి సహవాసం కోల్పోతే పని చేస్తాయి బాబు. దేవుడితో ఉంటాం మనల్ని ఏం చేయగలరు అని అనేది మా అమ్మ. నిజం అది. మన సీలు ముద్రించబడ్డామండి ఆయన చేతులతో. ఆయన అరచేతిలో ఉన్నామంట మనం, ఆయన అరచేతిలో ఉన్నాం. మాట ఇంకా బాగా చెప్తాను చూడండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన శరీర అవయవ భాగాల్ని చూడకుండా పడుకునే పరిస్థితి ఏదైనా వస్తుందా? ఏది రాదు. ప్రతిరోజు కూడా మన అవయవాల్లో ఉన్న చేతుల్ని కాళ్ళని ముఖాన్ని అయితే ఇంక చెప్పక్కర్లేదు, 1000 సార్లు చూసుకుంటే అర్థంలో. అవునా కదా? ఒక మనిషి పొద్దున్న లెగిసి రాత్రి పడుకునే వరకు కూడా చూడకుండా ఈ అవయవాన్ని ఉండలేడు, పడుకోలేడు. ఏడు తెలుసా? అరచేయ.
ఎవరైనా సరే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెయ్యి చూసుకోకుండా ఆవిడన్నట్టడా? అదే అంటాడు దేవుడు, నా చేతిలో చెక్కాను నిన్న. ఏ రోజు మర్చిపోను. ప్రతిరోజు నా అరచేతిని చూసుకుంటున్నాను. అరచేతిని చూసుకోకుండా పడుకుని కూడా ఒక్కడున్నాడు ఉన్నాడంటే చెప్పండి. మేము అరచేయి చూసుకోవడం, అసలు మమ్మల్ని మేమే చూసుకోండి బాబు, మేము ఎందుకు పోతున్నాం మాకే తెలియదు అన్నట్టు ఇట్టారు మొహాలు. చూసుకోకుండా ఉంటామా? చేతులు కడుక్కోవాలా? అసలు మనం అరచేయిని ఖచ్చితంగా చూసుకుంటాం. అన్నం తిన్నప్పుడు చేసుకుంటాం, చేతులు కడుక్కున్నప్పుడు చూసుకుంటాం. ఇంకా అరచేయిని చూసుకొని రోజు క్షణం అంటే ఏది లేదు. అలాంటి అరచేతులు చెక్కాను నీ పేరు అన్నాడు ఆయన. సీల్ గొప్పతనం అది, ముద్ర గొప్పతనం అది. అంతేగాని ఆడేదో చేసాడు ఈడేదో చేసాడు మనల్ని ఏం చేస్తారా బాబు? మన మీద అభిషేకం ఉంది, మన మీద ఆయన స్టాంపింగ్ ఉంది, ఆయన ముద్ర ఉంది. ఒకవేళ అది కోల్పోతే, అభిషేకం నువ్వు దుర్వినియోగపరుచుకొని అభిషేకం నువ్వు కోల్పోతే ఆ చీకటి శక్తులు ఏమన్నా చేయగలవేమో, కానీ ఆయన స్టాంపింగు ఉన్నంతకాలము కూడా ఆత్మ ముద్రించబడిన ఏ ఆత్మని కూడా ఏ శక్తి ఏం చేయలేదు, నాశనం చేయలేదు. అపవాది అసలు చేయలేడు, సాతాను అసలు చేయలేడు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఏదో చేయించేశారండి. మా ఇంట్లో లేనిపోని గొడవలు అన్నీ వస్తున్నాయండి. నిద్రలు అయి పడతారు. మన రాత్రి ఒకరు ఎవరో ఫోన్ చేశారండి, బాబు ఎందుకులే మళ్ళీ వింటారు వాళ్ళు. ఎందుకు అన్నీ ఎవరే ఏం చేస్తారో మనకి ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? మిరకాయలు వేస్తుంటారు ఇక్కడ, ఎండు మిరపకాయలు నిమ్మకాయలు. ఒరే పాడేస్తున్నావు ఏడరా బాబా, నిమ్మకాయ ఎత్తే పిండుకొని తాగేస్తాను కదా అనుకుంటాను మనసులో నేను. అంటే అలాగే పెట్టేసింది ఏమో నిమ్మకాయ రసం తీసుకొని, కానీ ఒకవేళ తీసుకొని తాగమన్నా తాగేస్తున్నాను, నాకేం పోయేది లేదు. అదేం చేద్దాం గాడిది నిమ్మకాయ అది. అంతేకాని కొంతమంది నిమ్మకాయని చెప్తే అమ్మ 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 అంటారు. అక్కడ ఉండగా మొత్తం రోడ్డు మ్యాప్ అంతా మారిపోద్ది వాళ్ళకి. కొబ్బరికాయ వస్తాయి ఇంక మళ్ళీ కొబ్బరికాయ పచ్చడి తింటారు. మళ్ళీ కొబ్బరికాయని పచ్చడి చేసుకుని తినేసేది వెళ్ళే, కొబ్బరికాయని కొబ్బరన్నం చేసుకుని తినేసేది వెళ్ళే, కొబ్బరికాయని ఇంకోటి కోరేసేది వెళ్ళే. అదే కొబ్బరికాయ రోడ్డు మీద పడిందా గుండెలు దడదడదలు ఆడిపోతుంటాయి వాళ్ళకి. కొబ్బరికాయ ఇంట్లో కావాలి, వంటలో కావాలి, శరీరంలో కావాలి, కానీ అదే కొబ్బరికాయ రోడ్డు మీద కనబడిందంటే మాత్రం 102 జ్వరం వచ్చేది వాళ్ళకి. ఏం చేద్దా కొబ్బరికాయ? ఇంట్లో ఉన్న కొబ్బరికాయ అక్కడ పడేసాడు. ఏమొచ్చేది చెప్పండి అందులో? అవి ఏం చేస్తాయి చెప్పండి, నాకు తెలియగడుగుతాను. అంటే మిమ్మల్ని ఏదో సరదా కావాలని కాలుతో తనండి, చేతేసి పాడండి అని అంటలే, కానీ మీకు అంత సీన్ ఉంటే పాడేయండి. అంతేగా నేను బాబు అవిశ్వాసంతో పాడేసాక నిజంగానే అన్నీ వచ్చి నీ మీద పడతాయి. ప్రార్థన దేవుని యొక్క కృప లేని వ్యక్తులుగా ఉండి మీరు అలాంటి పనులు చేస్తే పడతాయి. మరి ఎందుకంటే లేదు కాబట్టి, పాస్టర్ గారు అన్నారు కాబట్టి నిమ్మకాయలు కాలుతో తన్నేసామండి, మిరకాయలు కూరలో తాలింపులు వేసామన్నారు కనుక మళ్ళీని ఉండాలి. ఆ దేవుడి సహవాసం ఉండి దేవుడి యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తిని పొందుకున్న వ్యక్తి అయితే అవి ఏం చేయలేం. ఫస్ట్లీ ఆయన మనల్ని ఏం చేస్తాడో అభిషేకిస్తాడో, రెండోదిగా ఈ ఆత్మ నాది అని చెప్పి స్టాంప్ వేస్తాడు. అంటే ఈ ఆత్మ దేవునికి సంబంధించింది, దేవునికి సంబంధించిన దాన్ని ముట్టేటువంటి అధికారం కానీ ధైర్యం కానీ సృష్టిలో ఎవరికీ లేదు. ఆయనకి సంబంధించిన ముట్టగలరు ఎవరన్నానే? సింహం బోన్లోకి వెళ్ళి సింహం ముందు ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయిన ఏ మాంసాన్నో ఏ శంకనో ఎవడన్నా బయట తీసుకొస్తాడా? తీసుకురాగలిగే ధైర్యం ఎవరికన్నా ఉంటుందా? మరి దేవుడు సంబంధించినటువంటి ఆ వ్యక్తిని ఎవడన్నా ముట్టగలరంటారా? ఎవడ ముట్టలేడు. ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. అసలు భయపడరండి అలా. అసలు దేవుడు మూలంగా మేము స్టాంప్ చేయబడ్డాం, దేవుడు మూలంగా అభిషేకించబడిన వ్యక్తులు అంటే వాళ్ళకి భయం ఉండదు. చిటికి మాటికి భయపడరు. అసలు పిరికాత్మ ఉండదు వాళ్ళలో. దేవుని మూలంగా అభిషేకించబడిన వ్యక్తుల్లో పిరికాత్మ ఉండదు, ధైర్యంతో కూడిన ఆత్మే ఉంటుంది. ఆయన మీకు పిరికాత్మని ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు? పిరికాత్మ ఇవ్వలేదు ఆయన. పిరికితనం అందరికి, పిరికి, భయం, ఆందోళన, చీకటంటే భయం, గుట్ల గోపులు ఎడితే భయం, లేదంటే అంటారు బ్యాట్స్ని ఏమంటారు, గబ్బులేలు. గబ్బులం కానీ లోపలికి వచ్చి ఫ్యాన్ చుట్టూ తిరిగిందా ఇంక పడుకోదేవిడి. గబ్బులం రాకూడదంటండి బాబు ఇంటి లోపలికి. మరి గబ్బులం రాకపోతే ఏమవుతుంది చెప్పండి? గబ్బులాలు రాకపోతేనే ఆస్ట్రిచ్లు వస్తాయా? గండ బేరండ పక్షులు ఏమైనా వస్తాయా? అవి చిన్న చిన్న పక్షులు అవి రాకపోతే ఏమొస్తాయి? గబ్బులం రాకూడదంటండి, అది అరినిష్టం అంటండి. అమ్మబాయ్ నల్లగా ఉంటుంది కదండి, ఈవిడ ఇంకా నల్లగా ఉంటుంది దానికంటేనే. గబ్బులు రాకూడదు.
గబ్బులని తినేసి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. రుచి పెట్టలా అంటారు వాటిని. మా రాజేష్ గడి నుండి వాడు చచ్చిపోయాడు కదా, ఆడు తినేసి కూడా అన్నీ, అందుకే గబ్బులం అయిపోయాడు చివరి చేసి. అది పరిస్థితి. మొదటగానేమో ఆయన ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. రెండవదిగానేమో ఆయన స్టాంప్ వేస్తాడు. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆఖరి భాగాన్ని ఒక్కసారి చదవండి, ముగించేసుకుందాం. ఆయన ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించున్నాడు. సంచకరువును అనుగ్రహించున్నాడు. సంచకరువు అంటే ఏంటి చెప్పండి? సంచకరువు అసలు అర్థం కాని పదం కదా ఇది. సంస్కృతం కూడా కాదు ఇది, అచ్చ తెలుగు పదమే. సంచకరువు అని అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ నిజమైన అర్థం ఏంటంటే అసలు ఆ పదం యొక్క మూలం ఏంటి అంటే గ్రీకు భాషలోకి వెళ్ళాలి. గ్రీకు భాషలో ఈ సంచకరువుని అరబ్బోన్ అని పిలుస్తారు. అరబ్బోన్ అనేటువంటి పదం ఆ రోజుల్లో డౌన్ పేమెంట్ కొరకు ఉపయోగపడేది. డౌన్ పేమెంట్ అంటే తెలుసా ఏంటి చెప్పండి? మనం డబ్బులు అంతా పెట్టి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈఎంఐలో కొనుక్కుంటాం, ఫోన్స్ అని, బండ్లని, టీవీలని. కానీ కొంతమంది అయితే జీరో ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్తో ఇచ్చేస్తూ ఉంటారు. టీవీ అయినా, ఫోన్ అయినా, బండి అయినా ఏమి డౌన్ పేమెంట్ ఇవ్వకలేదు. ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చేస్తారు. కానీ కొంతమంది డౌన్ పేమెంట్ అడుగుతారు. ఫస్ట్ ఇంత కట్టండి, ఇంత డౌన్ పేమెంట్ ఇస్తే మీకు ఆ వస్తువుని ఇచ్చేస్తామని చెప్పి. అవునా కదా? ఎంతమందికి అర్థమైంది? డౌన్ పేమెంట్ అనేది ఇస్తారా అంటే స్టార్టింగ్లో కొంత కట్టాలి. కొంతమంది డౌన్ పేమెంట్ అనేది స్థలాలు కొనుక్కున్నప్పుడు కూడా ఉపయోగించబడతా ఉంటారు. స్థలం నచ్చింది మనకు, బాగానే నచ్చిన తర్వాత ఆ స్థలానికి కొంత మొత్తం ఇస్తాం, డౌన్ పేమెంట్ ఇస్తాం. ఈ స్థలం ఎవరికి అమ్మకండే, మేమే కొనుక్కుంటాం, మేమే తీసుకుంటాం అని చెప్పి ముందుగా ఇచ్చేటువంటి ధనాన్ని ఏమంటారు? తెలుగులో ఏమంటారు? అడ్వాన్స్ అన్నమాట. అది ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది దేవుడు ఇచ్చిన అడ్వాన్స్. ఇంకా బాగా అర్థం చెప్తా చూడండి. ఆత్మ అనేటువంటి సంచకరువుని ఆయన పెట్టడం ఉంది. అంటే పరిశుద్ధాత్మ నీలోకి అడ్వాన్స్లో వచ్చింది. అంటే దేవుడు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడని ఉంది బైబిల్లో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ఎప్పుడైతే బాప్తీస కార్యక్రమంలో క్రీస్తు యేసు వారికి మీ జీవితాన్ని సమర్పించుకుంటారో మీ ఆత్మను ఆయన కొనుక్కున్నాడు. మీ ఆత్మను ఆయనకి మీరు అమ్మారు అనేటువంటి ఒప్పంద కార్యక్రమంలో ముందుగా ఆయన ఇచ్చింది అడ్వాన్స్. ఇదిగో ఫస్ట్ ఏమో పరిశుద్ధాత్మని అడ్వాన్స్ నీకు ఇచ్చాడు. రేపు రోజున నిత్య జీవం అనే పెర్మనెంట్ క్లోజ్ ఇస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థంలో చెప్తాను చూడండి. జస్టిఫై చేయబోతా నాకు మళ్ళీ మనసు బాగోదు. బాప్తిసం పొందుకుంటాం కదా అంటే మనం అందరం కూడా తప్పిపోయిన ఆత్మలమే కదా. తప్పిపోయిన ఆత్మల కొరకు కదా ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడని ఉంది. ఒక్కసారి ఆదాము అవ్వ చేసిన పాపాన్ని బట్టి ఆత్మలన్నీ కూడా తప్పిపోయాయి. ఆత్మలన్నీ కూడా దేవునికి దూరం అయిపోయినాయి. అందుకే దేవుడు మళ్ళీ లోకానికి వచ్చాడు. ఈ ఆత్మలన్నిటి నిమిత్తం కూడా పాప పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని అప్పచెప్పేసుకున్నాడు. తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఈ తప్పిపోయిన ఆత్మలు ఎప్పుడైతే మేము ఉండకూడదో, మేము సాతాన సంబంధికులం కాదు, మేము పాపంలో బ్రతికేటువంటి వారం కాదు, నిత్య నరకానికి వెళ్ళేటువంటి వారిగా మేము ఉండకూడదు, ఈ ఆత్మ మేము దేవుడికి ఇచ్చేసుకుంటున్నాము, ఈ ఆత్మను మేము దేవుడికి అమ్మేసుకుంటున్నాము అని చెప్పి బాప్తీసు కుండీ దగ్గర మన ఆత్మని దేవుడికి అమ్మేశాం. ఆయన విలువ పెట్టి కొన్నాడు. రక్తం అనేటువంటి విలువతో కొన్నాడు. అడ్వాన్స్ మాత్రం పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అడ్వాన్స్గా వచ్చాడు పరిశుద్ధాత్మను మన దగ్గరికి. నిత్య జీవం పెర్మనెంట్గా ఆయన ఇచ్చేటువంటి క్లోజర్ ఏంటంటే నిత్య జీవం. ఆయన కొన్నదేమో విలువ పెట్టి రక్తంతో కొన్నాడు. కొన్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక నుంచి నాది.
నువ్వు నాకు అమ్మివేయబడ్డావు గనక, నీ ఆత్మను నాకు అమ్మేసుకున్నావు గనక, ఇదిగో నీకు కొంత అడ్వాన్స్ ఇస్తున్నాను, ఈ అడ్వాన్స్ నుంచి ఫైనల్ ఉంది చూడు, మొత్తం డబ్బులు ఉన్నాయి చూడు, నిత్య జీవం అనేది అప్పుడు ఇస్తాను. అది ఫస్ట్ మాత్రం అడ్వాన్స్ ఇది అని అడ్వాన్స్ రూపంలో మనలోకి వచ్చింది పరిశుద్ధాత్ముడు. అంటే నీకు అడ్వాన్స్ ఎవరిచ్చా తెలుసా? నీ ప్రాణానికి, నీ ఆత్మకి దేవుడిచ్చాడు. ఫైనల్లో బిల్ ఉంది, ఫైనల్గా ఆయన క్లియర్ చేస్తాడు. నిత్య జీవం అనే ఫైనల్ క్లియరెన్స్ అది. బైబిల్ అర్థం చేసుకుని, బైబిల్ మనం ఆపాదించుకుని మన జీవితాలకి దాన్ని ఆస్వాదించగలిగితే ఇది ఇచ్చే అంత రుచి ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. అంత రుచి ఉంటుంది బైబిల్. నేను అనుభవించిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. మీరు విలువ పెట్టి కొనబడిన వారని అంటాడు దేవుడు. ఆయన మనల్ని కొన్నాడు. మనంతటగా మనం ఆయనకి అమ్మబడ్డాం తప్ప బలవంతంగా కొనలేదు. బలవంతంగా కొంటే బానిసలు అంటారు. బలవంతంగా కొనేసారు ఇంకా, అమ్మాయి ఎంత, ఇదంతా పనికొత్తదా, 1,00,000 2,00,000 తీసుకొచ్చే అని కొంటారు. దాన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు. మన బానిసలం కాదు. విలువ పెట్టి స్వతంత్రంగా మన ఆత్మను మన చేతులతో, దేవా ఇదిగో మా ఆత్మని నీకు అమ్ముతున్నాం, మా ప్రాణాన్ని, మా జీవితాన్ని మీకు అమ్మేస్తున్నాం అని మన ఆత్మను ఆయనకి ఇస్తే ఆయన కొనుక్కు నీకు అడ్వాన్స్ ఇస్తారని పరిశుద్ధాత్మని ఇచ్చాడు. నిత్య జీవం పెర్మనెంట్, ఇంకా లైఫ్ లాంగ్ ఇచ్చే ఫైనల్లో క్లోజర్ బిల్ అది. అడ్వాన్స్ ఉంది మనలో. పరిశుద్ధాత్మని అడ్వాన్స్ ఇచ్చాడు మన దేవుడు. ఈ అడ్వాన్స్ నువ్వు నిత్య జీవానికి వెళ్ళేటువంటి సమయానికి నీకు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రిసిప్ట్ ఉండాలి కదా. నీకు అడ్వాన్స్ ఇచ్చానండి, రిసిప్ట్ చూపించని అడుగుతాడు. ఆ రిసిప్ట్ చూపించమన్నప్పుడు నువ్వు చూపించేదేటి? అడ్వాన్స్ చూపించాలి. ఏటే అడ్వాన్స్? పరిశుద్ధాత్మే. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నీకు అడ్వాన్స్ ఇచ్చాను కదా, అప్పుడు నీ ఆత్మను నాకు అమ్మేసుకున్నావు కదా, ఆ ఆత్మను నమ్ముకున్నట్టుగా రుజువు ఉంది కదా. ఆ అడ్వాన్స్ ఏదో ఒకసారి చూపించు, ఫుల్ బిల్ ఇచ్చేస్తాను నీకు అని అన్నప్పుడు, అడ్వాన్స్ను కోల్పోయాను, అడ్వాన్స్ నన్ను విడిచి వెళ్ళిపోయింది అని అన్న ఏ ఒక్కరికి పెర్మనెంట్ అడ్రస్ ఎవడైనా రిజిస్ట్రేషన్ పూర్తిగా అవ్వదు, అడ్వాన్స్తోనే అయిపోద్ది. అందుకని అంటున్నాడు, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు. నేను ఇచ్చిన అడ్వాన్స్ నాకు కనబడాలి. నా దగ్గరికి వచ్చేటప్పుడు లింగుమంటూ ఊపేసుకొని వచ్చేస్తే బిల్లు ఇచ్చేస్తాననే టైప్ కాదు నేను. ఇంతకీ ఫస్ట్ నేను ఇచ్చిన అడ్వాన్స్ ఉంది కదా, విలువైన అడ్వాన్స్, అది ఇచ్చి అది చూపించి లోపలరా. దేవుడు రాకడ సమయానికి నీ నాసికారంధ్రాల్లో నీ ప్రాణం నీడిని విడిచి వెళ్ళే సమయానికి అడ్వాన్స్తోనే విడవాలి ప్రాణం. పరిశుద్ధాత్మ లేకుండా ప్రాణం కోల్పోయావా? పరిశుద్ధాత్మను కోల్పోయిన తర్వాత దేవుడు రాకడ వచ్చిందా? నిత్య నరకమే, నిత్య నరకం. బైబిల్ ఏదే 3 గింజలాట కాదండి, చింతపిక్కలాట కాదు, అష్టాచమ్మ కాదు, అది ఒక గేమ్. ఇది గేమ్, చాలా ప్రమాదకరమైన గేమ్. అడుగు పెట్టేశాం, నెగ్గాలా ఓడిపోవాలా అనేది నీ ఇష్టం. మధ్యలో బోల్డ్ పావులు ఎదురవుతాయి, బోల్డ్ పావులు. ఆ పావులు అన్నిటినీ దాటుకుంటూ నిచ్చెనలు వేసుకుంటూ నిలబడ్డావా, నీదే జీవితం. నిత్య జీవం నీది. నీకు కాదు పావులు మింగేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం, నల్లపోతున్నాం, బతకలేకపోతున్నాం దేవుడి కొరకు ఆగిపోయావా, ఎప్పటికీ పైకి వెళ్ళాం. అదే ఏమంటారు ఆ గేమ్ని? మంత్రకారియా, వైకుంఠపాలి, వాట్ ఇట్ మీన్స్ ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? స్నేక్ అండ్ ల్యాడరా? స్నేక్ అండ్ ల్యాడర్. ఎక్కడి నుంచి మొదలవుతావా? పైనుంచి మొదలవుతావా? కిందని 1 4 పడిన తర్వాత పుసుక్కని వచ్చేది, అది మింగెత్తే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, తోకలోకి వచ్చేయాలి. బలి ఉండేది ఆట. సేమ్ అదే మానవుడి యొక్క జీవితం. అదే జాగ్రత్తగా జ్ఞానంతో వివేకంతో వేసుకుంటూ బిల్డప్ చేసుకోవాలండి ఆత్మీయ జీవితాన్ని. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. అలా వెళ్ళినప్పుడు ఒక రేంజ్ ఉంటుంది, నీకు ప్రత్యేకమైన బహుమానం ఉంటుంది. ఆయన యొక్క నివాసాన్ని నీకు ఇచ్చేస్తాడు, నీకు చేతికి ఆయన ఉండేటువంటి నివాసాన్ని నీకు ఇస్తాడు.
నిజంలో బోల్డ్ పావులు ఉంటాయి. పావు ఎవరికి సంబంధించింది? తంత్రాలు, కుయుక్తులు, పన్నాగాలు, శ్రమలు, సమస్యలు, ఒత్తిళ్ళు, ఇవన్నీ బోల్డ్. పావులు రావనన్నాడా? నా సిలువ ఎత్తుకుని అడమన్నాడు ఆయన. శ్రమలు రావని అనలే కదా ఆయన. బోల్డ్ ఉంటాయి, క్రైస్తుడికి అయితే ఇంకెక్కువ ఉంటాయి. కానీ ఒక అబద్ధ బోధ ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ దేవుల్లోకి వస్తే శ్రమలు పోతాయి, దేవుల్లోకి వస్తే సమస్యలు ఉండవు, దేవుల్లోకి వస్తే ప్రశాంతం వస్తుంది, దేవుల్లోకి వస్తే ఏమీ ఉండవు, హ్యాపీగా దీవించబడతాం. ఏమీ కాదు, దేవుల్లోకి వస్తేనే నలగొట్టబడతాం, విరగొట్టబడతాం, త్రొక్కి వేయబడతాం. అప్పుడే వస్తుంది ద్రాక్ష రసం నుంచి రసం. కష్టాలు లేవు, ఉండవు, సమస్యలు ఉండవు, బాధలు ఉండవు అని అంటుంటే అసలు నువ్వు రావద్దు. చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా జయించగలిగే రీతిలో నువ్వు ఉన్నప్పుడు ఇస్తాడు ఆయన. నేను లోకమును జయించాను అన్నాడు ఆయన. మీరు నువ్వు జయించగలరు అన్నాడు ఆయన. అంతేగాని దేవుల్లోకి వస్తే పోతాయంట కదండి, దేవుల్లోకి వస్తే షుగర్ పోద్దండి కదండి, దేవుల్లోకి వస్తే తలనొప్పి పోద్దండి కదండి, దేవుల్లోకి వస్తే కంతి అంతా ఆరిపోద్దంట కదండి, మామైపోద్ది కదండి, దేవుల్లోకి వస్తే ఇంకా పైనుంచి బొట్టలు పడతాయి కదండి అని ఏం అనలేదు ఎవడని. దేవుల్లోకి వచ్చిన తర్వాత కూలిపోయి చాలా ఉంటాయి, నష్టపోయి చాలా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇందాక ఏదో అన్నారు చూడండి, గేమ్ ఆ టైపు వైకుంఠ పాలిలాగా ఉంటుంది. వైకుంఠ పాలిలా ఉంటుంది. చాలా కష్టం క్రైస్తవ జీవితం. ఎండింగ్ వరకు నిలబడాలి, ఎండింగ్ వరకు. అంతేగాని ఏదో బాప్తీసం పొందేసుకున్నాం, రక్షించబడిపోయాం, ఇంకా హ్యాపీ, మనం అంత సీన్ ఏం లేదు. లాస్ట్ వరకు గేమ్ ఎండింగ్ వరకు నిలబడాలి. ఎక్కడ నువ్వు తప్పిపోయినా, ఎక్కడ నువ్వు వంగిపోయినా అడుగుతాడు, ఎవరే అడ్వాన్స్ ఎదురు. ఎందుకనే అడ్వాన్స్ అప్రభా ఎప్పుడో పోయింది కదా అది ఆత్మ. సిగరెట్ వెలిగించినప్పుడే పోయింది అది. మందిరంకి రావడం మానేసిన తర్వాత పోయింది. వాళ్ళదే వీళ్ళదే ఆశించడంతోనే పోయింది. పోయిందా? పక్కన ఏంటంటే అందుకే మేకలో గొర్రెలు, స్టాంపింగ్ ఉన్న వాళ్ళు గొర్రెలు, స్టాంపింగ్ లేని వాళ్ళు మేకలు. ఎంత ఉంటుంది? అడ్వాన్స్ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే బాప్తిస కార్యక్రమంలో నీ ఆత్మని, నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని ఆయనకి సమర్పించుకొని ఇక నుంచి నాది కాదు, నా అనేటువంటి ఈ ఆస్తికి యావద హక్కుదారుడు కూడా నీవు గనుక నా ఆత్మని నీకు అమ్ముకున్నాను నాయన, నా ఆత్మని నీకు సమర్పించుకున్నాను నాయన, సరే కొనుక్కుంటాను అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడు. ఎంత పరిశుద్ధ. ఫైనల్ అక్కడ ఇస్తాను, నిత్యజీవం ఇస్తాను నీకు ఫైనల్. అడ్వాన్స్ వాడేసామండి, అడ్వాన్స్ ఎక్కడో పడిపోయినాయండి అంటే ఏముంటుంది? అమ్ముతాడా? అమ్ముతాడా? చూపించాలంటారు కదా, సంతకం పెట్టింది స్టార్టింగ్లో. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రాయించుకుంటామా? రాయించుకోకుండా ఎవడన్నా ఉంటారో చెప్పండి? ఏదో స్థలంలో వచ్చింది 3 కోట్లు అంట స్థలం, ఒక 20 లక్షలు అంతే అడ్వాన్స్ అడిగారు. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత పేపర్ మీదకి ఇచ్చినట్టుగా రాయించుకున్నాడు. ఆ పేపర్లో లేదనుకోండి, ఒకవేళ ఆడు కేడీగాడు అనుకోండి, నాకు ఎప్పుడు ఇచ్చావు అంటే ఏం చేస్తాం? అది చూపించాలి, ఆ పత్రం చూపించాలి. ఆ పత్రం పరిశుద్ధాత్మ. ఆత్మ అనేది దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు ఉండవలసింది. కానీ ఆ ఆత్మను దుఃఖపరిస్తే మాత్రం ఆయన ఆయాసపడతాడు, ఆయన బాధపడతాడు. ఆయన మాటకు విధేయత చూపకపోవుట ఆయన దుఃఖపరచుట, ఆయన ఆజ్ఞలు అతిక్రమించుట ఆత్మను దుఃఖపరచుట, ఆయన చెయ్యి అన్నటువంటి పనిని చెయ్యకపోవుట ఆత్మకు ఘోష కలిగించుట. బాధపడతాడు ఆయన. ఎందుకు ఇచ్చావు అడ్వాన్స్ అన్న నీళ్ళకే అంటాడు. ఇబ్బంది పడిపోతాం, ఇబ్బంది పడతాం. ఎవడు అర్థం చేసుకున్నాం? ఫస్ట్ ఏమో అభిషేకాన్ని ఇచ్చాడు, సెకండ్ ఏమో సీలేసాడు, అభిషేకించిన తర్వాత సీలేసాడు, నాది ఇది. మూడోదేమో అడ్వాన్స్ ఇచ్చాడు, నాదని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు మనం స్థలం కొనుక్కోవడానికి వెళ్ళినాం, తాళం వేసేస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తాళం కప్ప ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర ఉంటుంది. మధ్యలో వెళ్ళి చూసుకోవడానికి అదిని. అలా అడ్వాన్స్ ఇచ్చింది ఆ పరిశుద్ధాత్మ. తాళం ఆయన దగ్గర ఉంది, పేపర్ చూపించాలి అక్కడికి వెళ్ళేయడం సమయానికి, రాతపోతలు లేదా పోయినట్టే. అందుకే తాతయ్య గారు ఎప్పుడో కూడా ఎవరు వచ్చినా సరే, పరిశుద్ధాత్మను పొందుకున్నావా, నీలో పరిశుద్ధాత్మ ఉందా, నీలో పరిశుద్ధాత్మ ఉందని అంతని కూడా ఆ రోజులు ఎలా అన్నాడు బాబు అనుకునేవాడు నేను. దేవుల్లో ఎదిగాక వాక్యం అర్థమైన తర్వాత అమ్మ బాబు ఎంత ఉందనైనా మాటలో అర్థం. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దీనికే అన్నావా అని చెప్పి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్న మాట కొంతమంది తప్పుగా కూడా తీసుకున్నారు. ఒకసారి సంతోషి గారు కూడా ఈ ప్రశ్న అడిగారు నన్ను,
ఏమండి బాబు, అన్య భాషలు మాట్లాడకపోవడం అనేది ఆత్మ లేకపోవడం అని. అన్య భాషలకి పరిశుద్ధాత్మకి లేకపోవడం, దానికి అది వేరే ఒక వరం, అదొక తలాంత్. అది అందరికీ అన్య భాషలు మాట్లాడే అంత సీన్ ఏమీ లేదు. ఒకవేళ దేవుడు అన్య భాషలు ఇస్తే దాన్ని అర్థం చెప్పగలిగే సామర్థ్యం కూడా ఇస్తాడని ఉంది. ఆ అర్థం చెప్పకపోతే వేరే విషయం నేను చెప్తాను. అందుకే అన్య భాషలు నేర్చుకోకండి, ఆయన ఇస్తాడు. అది నేర్చుకుంటూ వచ్చేది కదా, అది నేర్చుకుంటారు కొంతమంది. లమ్నం గిమ్మి అని చెప్పి ఏమొస్తాయి ఇక్కడ, లమ్లీ గిమ్మి అంటేనే లవ్ యూ వచ్చేది నోట్లోంచి పుసిక్కని. వేరే సందేశే పరిశుద్ధాత్మతో ఆటలాడకండి అమ్మా. ఎంత ఆటలాడుతుంటారో. దేవుడు ఎవరా కొంతమందికి భాషలో బేర 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 నడిచేస్తుంటారు, ఆ సంతలో కోళ్ళు తెరిసినట్టు. అది మనం ఏమనుకో, అమ్మా పరిశుద్ధాత్మ వచ్చేసింది, వీడి మీద స్పెషల్ అనాయింటింగ్ ఉంది. ఏముంటుంది, సాయంత్రం అయితే సీరియల్ చూస్తా కూర్చుంటుంది ఆవిడ మీద కూడా ఉంటుంది అనాయింటింగ్. నీ పొందా ఎన్ని బూతులాడతావు, ఇక్కడేమో పరిశుద్ధాత్మ బ్లా 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 అంటది, ఇంటికి వెళ్ళి బూతులాడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం, అమ్మో పరిశుద్ధాత్మ ఉందండి ఎలా అరిసేస్తుందో చూసారా. ఇక్కడ అరుతుంది, ఆ అరుపు బయటికి వెళ్తారు, వేరే అరుపు ఉంటుంది అక్కడ. దేవుడు ఎత్తాడు ఆ వరాల్లో, సాతాను ఎత్తాడు. రెండో ఉన్నాయి. కాబట్టి మనకి అడ్వాన్స్ ఇచ్చాడు దేవుడు. ఆ అడ్వాన్సే చెప్పండి, పరిశుద్ధాత్మ. ఆయన అమ్ముకుని, ఆయనకి మన ప్రాణాన్ని ఆత్మని సమర్పించుకుని అమ్మేసుకుంటే అడ్వాన్స్కి మన పరిశుద్ధాత్మని ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. దాని విలువ కట్టగలవా, వివరించగలవా దాని విలువని? వర్ణాతీతం. అలాంటి అడ్వాన్స్ ఉంది మనలో. అంత అద్భుతమైన అడ్వాన్స్ ఇచ్చాడు దేవుడు. దాన్ని బాధ పెట్టకండి. ప్రతి ఒక్కరూ పొందుకుంటాం పరిశుద్ధాత్మని. బాధ పెడితే కొంచెం ఆయనకు ఘోషించి బాధపడి పక్కెళ్ళిపోతాడు. నా మాట వింటలేదు, ఇంక ఈడితే ఎందుకని చెప్పి తర్వాత వారంలో దాని గురించి కూడా మాట్లాడతాను. ఉండడు, ఆయన వద్దు అన్న పని చేసిన ఏ చోట ఉండడు. సౌల్లో ఉన్నాడా, సౌల్ని దేవుడు అభిషేకించాడు, ఆత్మ సౌల్ని విడిచి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ని దేవుడు ప్రతిష్ఠించుకున్న జనం, దేవుని మహిమ ఇశ్రాయేల్ని విడిచి వెళ్ళిపోయింది. ఆయన వద్దు అన్న పని చేసిన ఏ ఒక్కరి దగ్గర ఆయన ఉండదు. ఆయనకి కావలసింది రెస్పెక్ట్. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నన్ను కనపరచు వారు నేను కనపరుస్తాను. ఫస్ట్లీ దేవుడు కోరుకునేది గౌరవం మాత్రమే. అది లేకపోతే ఆయన బాధపడతాడు. సౌల్ని వదిలిపోయాడు. అందుకే దేవాని ఆత్మను నా నుంచి దూరపరచక నాయనని గోలెడెత్తాడు దావీదు. ఏడిసేస్తాడు మళ్ళీని. చూసారు కదా సౌల్లో వదిలేస్తే ఎలా ఉంటుందో, నీ ఆత్మను మాత్రం దూరపరచు, గోల 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 ఎడతాడు. అందుకే దావీదు చచ్చి పరలోకానికి వెళ్ళదు, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడంటాను నేను. అది కూడా ఉంది మాటలు, ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. ఇది కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడు, ఈజీగా వెళ్ళలేదు ఆయన. దావీదు రాటుడు, అభిషక్తుడైన, బలమైన అభిషేకం ఉందా దావీదు. గోలియాతును కొట్టగల అభిషేకం అది. కుక్కను అనుకున్నా అంటాడు గోలియాతు, వెళ్ళి పీకెత్తాడంతే. అనాయింటింగ్లో ఉన్న పవర్ అది. అలాంటి దావీదు ఈడ్చుకుంటే వెళ్ళాడంట, కాళ్ళు ఈడ్చుకుంటేను. అంత కష్టపడ్డాడు దావీదు. నువ్వు నేను వెళ్ళగలే పరిస్థితిలో ఉన్నావు లేదు అర్థం చేసుకోండి. దావీదు లాటోడు ఏడ్చాడు, నీ ఆత్మను దూరపరచదు బాబోయ్, బాబోయ్ తప్పు చేసేసాను బాబోయ్, గొల్లుమని ఎడతాడు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నీ ఆత్మను దూరపరచదు తండ్రి పాట పాడేస్తాడు. చాలా ఇబ్బంది పడతాడండి. ఆయనకి దుఃఖపరిచే బాధ పెట్టేది చేసావా సంకనాగిపోతాం. పదే 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 ఎంత చెప్పినా దేవుడు వద్దు వద్దు వద్దు, అదే చేస్తాను నేను, అదే చేస్తాను, నీ ఇష్టం. అడ్వాన్స్ తొలిగిపోయింది. నీ ఆత్మ దేవుడు కొన్నాడు, నేను పాడు చేసుకున్నాం, మీ ఇష్టం. దావీదు కంటే గొప్పలం అయితే మనం కాదనుకుంటున్నాను నేను. సౌలు కంటే గొప్పలం అసలు కాదనుకుంటున్నాం మనం. యోధా కంటే కూడా గొప్పలం కాదు కదండి. యోధా అండి, ఇస్కరియోతు యోధా యేసు క్రీస్తు ప్రభువారి చేతుల్లో అభిషేకించబడిన వ్యక్తి. ఆయనలో ఉన్న పవర్స్ అన్నీ కూడా పొందుకున్న వ్యక్తి. ఒరు నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుంటారు అన్నాడు యోధా సొంత శిష్యుణ్ణి. ఆయన అభిషేకించాడు, ఆయనే పంపుతాడు నువ్వు వెళ్ళని చెప్పి. అలాంటి శిష్యుని సైతం వదిలేదు. తేడా వస్తే నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండు యోధా, నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండు. పేగులు బయటకు వచ్చేస్తాయి యోధా చచ్చిపోతే. అంత దారుణం ఉంటుంది.
దేవుని యొక్క ఉగ్రతని చూసి భరించగలిగే మనిషి అంటే ఎవరు లేడండి. ఒకవేళ వచ్చిందంటే మాత్రం నరకమే అది. బ్రతికుండగా దేవుడు ఉగ్రతను చూడడం అనేది నరకం. నేను చూశాను కాబట్టి చెప్తాను. దుక్కేస్తాడు పట్టుకొని, ఎంత గట్టిగా దుక్కుతాడు అంత గడి దుక్కుతాడు. అస్సలు ఆడకండి, ఆయనతో ఆటలాడకండి, అభిషక్తులతో ఆటలాడకండి, పరిశుద్ధాత్మనితో అస్సలా చెప్పండి ఆటలాడకండి. దేవుడితో ఆటలొద్దు, పరిశుద్ధాత్మతో ఆటలొద్దు, అభిషక్తునితో అస్సలా చెప్పండి ఆటలొద్దు. మేము ఆడతామండి అంటారా, మీ ఇష్టం. అంత పవర్ ఉంది ఈ ముగ్గురిలో. ముగ్గురికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. ముగ్గురికి అంత పవర్ ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం స్వీకరిస్తామో మొదటికైనా అభిషేకిస్తాడో, అభిషేకించిన తర్వాత స్టాంపింగ్ వేస్తాడు, ముద్ర వేస్తాడు. ముద్ర వేసిన తర్వాత ఇది నాది అని చెప్పి అడ్వాన్స్ ఇస్తాడు. అది పరిశుద్ధాత్ముడు. మన దేవుని సంబంధికులు అయిపోయాం. అది పరిస్థితి. వచ్చే వారంలో మరో ప్రత్యేకమైన విషయంతో అందరి ముందు కూడా రావడానికి ఇష్టపడతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.